దశకలం వచ్చి భూమిని ఢీకొట్టినప్పుడు దాదాపు 75% జీవజాతులన్నీ నశించిపోయాయి. అప్పుడు కూడా ఈ జీవి బ్రతికే ఉంది. ఆ తర్వాత వాతావరణం మారిపోయింది, ఖండాలు మారిపోయాయి. అయినా ఇది మాత్రం బ్రతుకుతూనే వచ్చింది. అదే లెదర్ బ్యాక్ సముద్ర తాబేలు. ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రపు తాబేలు జాతి. ఈ తాబేలు జాతిలో ప్రత్యేకమైన విషయం ఉంది. వాటి జీవితం ఎక్కడ గడిచినా సరే గుడ్లు పెట్టడానికి మాత్రం తిరిగి అదే తీరానికి వస్తాయి. భారతదేశంలో వాటి అతిపెద్ద గుడ్లు పెట్టే ప్రదేశం గ్రేట్ నికోబార్లోని గలాథియా బే. దురదృష్టవశాత్తు ఇది ఇప్పుడు అంతరించిపోతున్న జాతిగా మారింది. గత 3 దశాబ్దాల్లో ఈ తాబేళ్ల సంఖ్య 40% వరకు తగ్గిపోయింది. కానీ ఇంకా బాధాకర విషయం ఏంటంటే అదే గలాథియా బేలో 81,000 కోట్ల విలువైన ఒక మెగా ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం నిర్మించాలని ప్రణాళిక చేస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రదేశాల్లో 90% శాశ్వతంగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. మన గవర్నమెంట్ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టబోతుందని చెప్పాం కదా, అసలు ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ మోదీ ప్రభుత్వం ఇక్కడ 4 ప్రధాన భాగాలుగా ప్రాజెక్ట్ కట్టబోతుంది. ఫస్ట్ది అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. రెండవది సైనిక మరియు పౌర అవసరాల కోసం ఉపయోగించే డ్యూయల్ యూజ్ ఎయిర్పోర్ట్. మూడోది 450 MVA విద్యుత్ కేంద్రం. నాలుగవది ఒక భారీ వాణిజ్య పట్టణం. అంచనాల ప్రకారం ఇక్కడ 3.5 lakhs నుంచి 6.5 lakhs మంది స్థిరపడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి అయ్యే మొత్తం ఖర్చు 81,000 crores. మొదటి దశ 2028 కల్లా కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఈ 4 అంశాల్లో అత్యంత ముఖ్యమైనది సైనిక సదుపాయం. దాని సహాయంతో భారత్ చైనాకి హిందూ మహాసముద్రంలో చెక్ పెట్టచ్చు అని చూస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టబోయే ప్లేస్ ఎక్కడుందో తెలుసుకుందాం. మనకి అండమాన్ నికోబార్ దీవులు తెలుసు కదా, బంగాళాఖాతంలో ఉంటాయి. ఆ దీవుల్లోని చివరన ఉండే దీవి పేరు గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఇక్కడే మన గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని చూస్తుంది అనమాట. ఇది కూడా చాలా ముఖ్యమైన దీవి, ఎందుకంటే ఇది మరక్కా జలసంధి నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ మరక్కా జలసంధి ద్వారా ప్రతి సంవత్సరం 94,000 నౌకలు మరియు వాణిజ్యంలో 30% ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. సో ఈ మలక్కా జలసంధి చైనాకి అంత ఇంపార్టెంట్ అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే చైనా దిగుమతి చేసుకునే చమురులో 75% నుంచి 80% వరకు ఈ జలసంధి ద్వారానే లోపలికి వస్తుంది. సో గవర్నమెంట్ నిజంగా అక్కడ ప్రాజెక్ట్ పెడితే చైనా ఆర్థిక వ్యవస్థ పైన, చైనా ఎగుమతుల పైన భారత్ పట్టు సాధిస్తుందా, నిజంగా ఇండియా అక్కడ ఆ ప్రాజెక్ట్ చైనాని టైట్ చేయడానికే పెడుతుందా లేదా, ఇవన్నీ మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే అక్కడ తెలిసిన ప్రాజెక్ట్, అక్కడ పెట్టాల్సిన ప్రాజెక్ట్ అనేది కేవలం చైనాని ఇరకాటంలో పెట్టడానికి మాత్రమే కాదు, దాని వెనుక ఇంకా చాలా నిజాలు అయితే ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి అదంతా నిజమేని ఊహిద్దాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నిజంగానే చైనాకు చెక్ పెట్టగలదు అని కాసేపు అనుకుందాం. ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే చైనాకి చెక్ పెట్టడం సరే, బట్ దానికి బదులుగా మనం ఏంటి కోల్పోతున్నాం? నేను ఇక్కడ డబ్బు గురించి అయితే మాట్లాడటం లేదు, నేను పర్యావరణ విలువల గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం సుమారు 166 చదరపు కిలోమీటర్లు. అందులో 130 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం మరియు 84 చదరపు కిలోమీటర్లు ఆదివాసీ రిజర్వ్ ప్రాంతం. మ్యాప్లో చూస్తే మొత్తం దీవంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. కానీ ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం అటవీ ప్రాంతంలో కేవలం 1.82% వరకు మాత్రమే చెట్లు నరకబడతాయి. మీరు అనుకోవచ్చు ఇది పెద్ద సమస్య కాదు కదా, కేవలం 2% మాత్రమే కదా అడవి అని చెప్పి, మిగిలిన 98% అలాగే ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడే ప్రభుత్వం మొట్టమొదటి పెద్ద అబద్ధం మనకు చెప్పింది. నేను ఇక్కడ అబద్ధం ఎందుకు అంటున్నానంటే భయ్య, టోటల్ 1.82% అనేది మొత్తం అండమాన్ నికోబార్ దీవులు ఇస్తున్నంత పోల్చిన శాతం. కేవలం ఒక్క గ్రేట్ నికోబార్ దీవు గురించి మాత్రం మాట్లాడితే అది దాదాపు 15% ప్రాంతం అవుతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 7.11 lakhs చెట్లు నరికివేయబడతాయి. ఇది రెండో అతిపెద్ద అబద్ధం. పరిశోధకుల అంచనా ప్రకారం 1 కోటి వరకు చెట్లు నరికివేయబడే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 1 కోటి చెట్లు, అవి కూడా సాధారణ చెట్లు కావు. ఎందుకంటే అవి 100 సంవత్సరాల నాటి ఎప్పుడూ తాకని సహజ అడవులు. ఇలాంటి ఉష్ణమండల అడవుల్ని మనం జనరల్గా ప్రకృతి ఎయిర్ కండిషనర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే వాటి చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను అవి సుమారు 2% వరకు తగ్గించగలవు. అంతేకాదు, ఉష్ణమండల అడవులు తగ్గితే వర్షాలు తగ్గుతాయి,
వర్షపాతం కూడా భారీగా తగ్గుతుంది. చెట్లు నరికేయడం అంటే మీకు తెలిసిందే కదా, తక్కువ వర్షాలు, ఎక్కువ వేడి, మరింత తీవ్రమైన హీట్ వేవ్స్. ఇందులో అత్యంత కలచవేసే విషయం ఏంటంటే భయ్య, గ్రేట్ నికోబార్ ఇండియన్ దీవుల్లో షాంపెన్ అనే ఆదివాసీ తెగ జీవిస్తుంది. వారు భారతదేశంలోనే అత్యంత సున్నితమైన ఆదివాసీ సమూహాల్లో ఒకరు. 2001 జనగణన ప్రకారం వారి జనాభా కేవలం 229 మంది మాత్రమే. ఈ ప్రజలకు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వారి ఉనికినే పూర్తిగా అంతం చేసే ప్రమాదంలో ఉంది. మనమైతే ముందే చెప్పుకున్నాం, షాంపెన్ తెగవారు మన ఆధునిక నాగరికతకి చాలా దూరంలో ఉంటారని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుందంటే, అందరూ అక్కడికి వెళ్ళడం వల్ల, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం వల్ల వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి అసలే తక్కువ కాబట్టి వాళ్ళకి కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాంటి వ్యాధులను వాళ్ళు ఎప్పుడు జీవితంలో కూడా చూసి ఉండరు. వారి రోగ నిరోధక శక్తి కూడా ఆ వ్యాధులను ఎదుర్కొనేలా తయారు కాలేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఫస్ట్ టైం యూరోపియన్స్ మొదట అమెరికాలో ప్రవేశించినప్పుడు కొన్ని అమెరికన్ తెగవాసి వాళ్ళతో ఇదే జరిగింది. వాళ్ళ రోగ నిరోధక శక్తి, కొత్త వ్యాధులు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల అప్పట్లో లక్షల మంది అమెరికన్ తెగవారు అయితే మరణించారు. అలాగే ఇంత భారీ స్థాయిలో చెట్లను నరికేయడం, దీన్ని శాశ్వతంగా మార్చేయడం వల్ల వారి ఆహార వనరులు టోటల్గా నాశనం అయిపోతాయి. అందుకే సర్వైవల్ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యం మీద ఒక లెటర్ రాసింది. ఆ లేఖలో ఈ ప్రాజెక్టు వల్ల షాంపెన్ తెగ వారికి మరణశిక్షలా ఉంది అని హెచ్చరించింది. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ దీవిలోని 16,150 కంటే ఎక్కువ పగడపు కాలనీలు అంటే కోరల్ రీఫ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాశనం అవుతాయి. ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే, ఈ పగడపు కాలనీలను వేరే చోట షిఫ్ట్ చేసేస్తాము, ప్రాబ్లం లేదు అని చెప్పి. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, దీన్ని పూర్తిగా కొట్టిపడేశారు. ఎందుకంటే కోరల్ రీఫ్స్ని సులభంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చలేరు. కోరల్ కాలనీలు మార్పిడి అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అది జరుగుతుందా లేదా అనేది కూడా తెలియదు. తీరా జరిగినా సరే అది జరగడానికి 10, 20, 30 సంవత్సరాల వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఇక్కడ ఉండే జీవజాతుల విషయానికి అయితే వస్తే, ఇక్కడ లాంగ్ టైడ్ మకాక్ అనే కోతులు కూడా ఉన్నాయి. వీటిని క్రాబ్ ఈటింగ్ మంకీస్ అని కూడా అంటారు. ఈ కోతులు ప్రధానంగా నికోబార్ దీవుల్లోనే కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత, తేమ ఈ కోతులు అయితే తట్టుకోలేవు. ఈ దీవులో కనిపించే అనేక మొక్కలు మరియు జంతు జాతుల ప్రపంచంలో మరి ఇంకెక్కడ మనకు కనబడదు. నికోబార్ మెగాపోర్ట్ ప్రాంతం మెల్లగా ఒక అంతరించిపోతున్న జాతుల ప్రాంతంగా అయితే మారిపోతుంది. నికోబార్లో ట్రీ ష్రూ అనే ఇంకొక అరుదైన జాతి జీవి కూడా ఇక్కడ నివసిస్తుంది. అందుకే 2013లో యునెస్కో దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, యునెస్కో ఈ దీవిని బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వానికి అనుమతి ఎలా లభించింది? ఇక్కడే ప్రభుత్వం మోసం అయితే మనకు బయటపడుతుంది భయ్య. ఎప్పుడైనా అడవి భూమిపై ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే ఒక నిర్దిష్టమైన ఒక ప్రక్రియ ఉంటుంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం అడవిని నరికేయాలనుకుంటే ముందుగా అక్కడ నివసించే ప్రజలు అనుమతి అయితే తీసుకోవాలి. దీనికోసం ఒక ఉపవిభాగ స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ భూములు ఎవరు నివసిస్తున్నారు మరియు వారు తమ భూమిని ప్రాజెక్టు కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నీ పరిశీలించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా అటవీ భూమిని మాత్రం మళ్లించడం చట్ట విరుద్ధం. కానీ ఇక్కడ ఆ ప్రక్రియ సరైన విధంగా అసలు జరగలేదు. అటవీ హక్కుల చట్టంలో సెక్షన్ 5C ప్రకారం ఈ కమిటీలో కనీసం 2 షెడ్యూల్డ్ ట్రైబ్ సభ్యులు ఉండాలి. కానీ ఈ కమిటీలో కేవలం ఒకే ఒక నికోబార్ సభ్యుడు మాత్రమే ఉన్నాడు. ఇంకా ఏ పెద్ద ప్రాజెక్టుకైనా ముందు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయడం తప్పనిసరి. కానీ దీనిలో ఈ ప్రాజెక్టు పర్యావరణంపై ఎంత ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయలేదు. సాధారణంగా ఈ ప్రక్రియకి నెలల టైం పట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాల టైం కూడా పట్టవచ్చు. ఎందుకంటే నిపుణులు స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రాజెక్టు ప్రభావాన్ని పరిశీలించాలి. కానీ గ్రేట్ నికోబార్ EIA విషయంలో మాత్రం ఈ ప్రక్రియ కేవలం 6 to 7 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ డేటాను మాత్రమే చూపించారు. ప్రాజెక్టుకి యాంటీగా ఉండే ఎటువంటి అంశం కూడా రిపోర్ట్లో చేర్చలేదు. 1997లో గలాథియా బేస్ను వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రకటించింది. కానీ 2021 జనవరిలో ప్రభుత్వం అకస్మాత్తుగా దాన్ని తీసేసింది. అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాదని ప్రకటిస్తూ దాన్ని డీనోటిఫై చేసింది. దీంట్లో షాకింగ్ విషయం ఏం చెప్పాలా, ప్రభుత్వానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ 2020లో గ్రేట్ నికోబార్ దీవి మ్యాప్ను రూపొందించినప్పుడు తీర ప్రాంతం చుట్టూ ఉన్న కోరల్ రీఫ్స్ స్పష్టంగా కనిపించేందులో. కానీ 2021లో
అదే మ్యాప్లో కోరల్ రీఫ్స్ అన్నీ పూర్తిగా అసలు కనిపించకుండా పోయాయి, మొత్తం వ్యానిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాప్లు మార్చడం అనేది కూడా పక్కాగా ఒక ప్లాన్ అని తెలుస్తుందన్నమాట. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ ప్రాజెక్టు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడానికి అని చెప్పి, కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు? ఆదివాసీలు. వాళ్ళకి హైవేలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అస్సలు అవసరం లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్కి జాతీయ భద్రత అనే లేబుల్ని అయితే తగిలిచ్చింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ సహాయంతో మొత్తం భారత్ అక్కడ ఉన్న మలక్కా జలసంధిని తన గుప్పిట్లోకి తెచ్చుకొని తద్వారా చైనాకి చెక్ పెట్టాలని చూస్తోంది. కానీ ఇది నిజమా కాదా? ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం ఇరాన్ దగ్గర హెర్మన్ జలసంధి ఎంత టైట్ అయింది, మనకు ఆయిల్ పెట్రోల్ మొత్తం టైట్ అయింది కదా. సో అలాగే ఈ మరక్కా జలసంధిని ఇండియన్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం వల్ల చైనాని టైట్ చేసే అవకాశం ఏవైనా ఉందా లేదా అనేది ఇంకొంచెం బాగా మనం అర్థం చేసుకుందాం. దీన్ని బట్టి ముందు మనకి ఇంకొక పదం అర్థం తెలుసుకోవాలి, దాని పేరే స్ట్రైట్. ఈ స్ట్రైట్ అంటే ఏంటంటే రెండు పెద్ద జల ప్రాంతాలు కలిసే సన్నని సముద్ర మార్గం. ఈ మలక్కా జలసంధి కూడా అలాంటిదే. ఇది హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రంతో కలుపుతుంది. యాక్చువల్గా ఈ మార్గం అనేది సమాత్రా, మలేషియా ఇంకా సింగపూర్ మధ్యలో ఉంటుంది. దానిలో అత్యంత సన్నని భాగం సింగపూర్ సమీపంలో, అంటే సింగపూర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కేవలం 2.8 కిలోమీటర్స్ వెడల్పు మాత్రమే. దీని రెండవ సన్నని ప్రాంతం అది మలాయా ద్వీపం దక్షిణ పడమర చివరిలో ఉంటుంది. అది 15 కిలోమీటర్స్ వెడల్పు. ఇవే అసలైన చోక్ పాయింట్స్ సింగపూరు అండ్ మలేషియా దగ్గర ఉంటాయి. కానీ సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్కి చైనాని చోక్ చేయడానికి, చైనా ఎగుమతులు దిగుమతుల మీద మన కంట్రోల్ తీసుకోవడానికి అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ చోక్ పాయింట్స్ అనేవి అసలు గ్రేట్ ఇండియన్ నికోబార్ దీవుల దగ్గర ఉండవు. మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్ తెరిచి చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడు ఈ వాదనలు అసలు అర్థమైతే లేదు భయ్య. మలక్కా జలస అసలు చోక్ పాయింట్ సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దగ్గర ఉంది. దానిపై నియంత్రణ ఉన్న దేశాలు, కంట్రోల్ ఉన్న దేశాలు కూడా అవే. గ్రేట్ నికోబార్కి ఆ చోక్ పాయింట్కి చాలా చాలా దూరంలో అయితే ఉంది. ఎవరైనా నిజంగా మలక్కా జలసంధిని చోక్ చేసే సామర్థ్యం కలిగి ఉంటే అది సింగపూర్, ఖచ్చితంగా ఇండియా అయితే కాదు. కానీ గ్రేట్ ఇండియా నికోబార్లో ఇప్పటికే ఇండియాకి సంబంధించిన చాలా రకాల మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఐఎన్ఎస్ బాజ్ అనే నౌకాదళ వైమానిక కేంద్రం ఉంది, ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది, పోర్ట్ బ్లెయిర్లో త్రివిధ దళాల కమాండ్ సెంటర్ ఉంది, అంటే పర్యవేక్షణ, సర్వేలెన్స్ అక్కడి నుంచి కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి చైనా వైపు నుంచి కూడా ఆలోచిద్దాం భయ్య. చైనా ఇలా ఏ దేశమైనా చేస్తుంది అని తెలిసి, దానికి ముందే తెలిసి అది చాలా చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉంచుకుంది. ఈ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది చైనా మయన్మార్ పైప్ లైన్స్. మయన్మార్లో క్యూక్కు పోర్ట్ నుంచి చమురు ఇంకా గ్యాస్ పైప్ లైన్స్ నేరుగా చైనాలోని యువాన్ ప్రావిన్స్కి వెళ్తాయి. దీనివల్ల మలక్కా జలసంధిని పూర్తిగా దాటియచ్చు. రెండవది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఫస్ట్ నౌకలు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్కి వెళ్తాయి, అక్కడి నుంచి చమురు చైనాకి చేరుతుంది. నెక్స్ట్ మూడవది చైనా ఇప్పుడు నేరుగా మధ్య ఆసియా నుంచి కూడా చమురు తెచ్చుకుంటుంది. వారి చమురు సరఫరా దాదాపు 100% అక్కడి నుంచే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ రైల్వే కారిడార్లు చైనాను యూరోప్ను కలుపుతున్నాయి. నెక్స్ట్ ఐదవది చైనాకు ఆర్కిటిక్ సముద్ర మార్గాలు కూడా ఉన్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ కింద చైనా పోలార్ సిల్క్ రోడ్ కూడా నిర్మిస్తోంది. రష్యా ఉత్తర సముద్ర మార్గం ద్వారా కూడా మలక్కా ఇంకా హెర్మజ్ మార్గాలు దాటాలని కూడా చూస్తోంది. నెక్స్ట్ లాస్ట్ది చైనాకి సముద్రంలో ఇంకా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు, ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే సోండా మరియు లోంబక్ జలసంధులు. వాటి ద్వారా కూడా చైనా ఎగుమతులు దిగుమతులు బయట ప్రపంచానికి వెళ్ళొచ్చు, రావచ్చు. ఇన్ని ప్రత్యామ్నాయ మార్గాల వల్ల చైనాకి ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చును భరించే సామర్థ్యం చైనాకైతే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం ఇండియన్ నికోబార్ బార్ దగ్గర మన గవర్నమెంట్ ప్రాజెక్టును పెట్టి మలక్కా జలసంధిని బ్లాక్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది అని చెప్పడం పూర్తిగా అవివేకం. కానీ దీనికంటే ఇంకా అవివేకం విషయం ఏంటో తెలుసు భయ్య. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ద్వారా భారత్ మలక్కా జలసంధిని బ్లాక్ చేయగలిగింది మనల్ని నమ్మించడం, ప్రభుత్వం మనల్ని నమ్మించడం. కానీ అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ప్రాజెక్ట్ ప్లాన్లో అసలు ఏం రాసి ఉందో తెలుసా? లాస్ట్ వీక్ ద టైమ్స్ ఆఫ్ హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో దీని ప్రకారం అక్కడ ఏమేమి కడుతున్నారో తెలుసా? క్యాసినోస్, రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ క్లస్టర్స్.
నిజానికి 166 చదరపు కిలోమీటర్ల ప్రాజెక్ట్ ప్రాంతంలో 149 చదరపు కిలోమీటర్లపై ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించబోతున్నారు. అంటే ఒక ప్రకృతి సంరక్షణ ప్రాంతంలో క్యాసినోలు నిర్మించడానికి మన గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. సో ట్రంప్ అయినా, చైనా అయినా తమకంటే ఎప్పుడు శక్తివంతమైన వాళ్ళు ఎవరో వాళ్ళ కాళ్ళ దగ్గర మాత్రం పడతారు. కానీ పోరాడలేని పేద ఆదివాసీలు, బలహీనమైన ప్రజలు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దోచుకుంటారు. ఇంకోసారి ఈ ప్రాజెక్టు వెనుక ఎప్పుడు వినిపించే పేరేంటో తెలుసా భయ్య? ఈ ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపు 11 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. వాటిలో ఒక కంపెనీ ద గ్రేట్ అదానీ పోర్ట్స్. సో మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రాజెక్టు దేశ క్షేమం కోసమా లేక ఇంకేమైనా లాభాల కోసమా అని చెప్పి. సో ఈ వీడియో కోసం నేను ఇంటర్నెట్లో చాలా వెతికాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను చాలా డీప్గా రీసెర్చ్ చేసి డీకోడ్ చేయడానికి ప్రయత్నించినవే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి భయ్య, ఎందుకంటే దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. నాకు తెలిసి చాలా టఫ్ సబ్జెక్ట్, టఫ్ పాయింట్, కానీ ఇదేనా ఫస్ట్ వీడియో అవ్వాలని చెప్పేసి నేను బాగా కోరుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, దీనికి కన్క్లూజన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే భయ్య, ఈ ప్రాజెక్ట్ అక్కడ కట్టడం వల్ల గవర్నమెంట్కి లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉండే పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది. దీనివల్ల చైనాకి చెక్ పెట్టకపోవడం తర్వాత సంగతి, కానీ అక్కడ ఉన్న మొత్తం టోటల్ ఏరియా అంతా నాశనం అయిపోతుంది భయ్య. సో ఇది నేను ఇచ్చే కన్క్లూజన్. ఎక్కడైనా గవర్నమెంట్ మారి లేదా ఇంకేమైనా న్యాయపరమైన చర్చలు ఏమైనా తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందేమో. ఇంతైతే నేను చెప్పగలను. నాకైతే ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను భయ్య. మీరు ఈ వీడియో చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటే, నా నుంచి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నా స్టైల్లో డీప్గా డీకోడ్ చేసి చెప్పాలి అనుకుని మీరు అనుకున్నట్లయితే దయచేసి నాకు సపోర్ట్ చేయండి భయ్య. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా విషయం నచ్చినా నచ్చకపోయినా దయచేసి కామెంట్ చేయండి భయ్య. కామెంట్ చేస్తేనే మీకు నచ్చిందా నచ్చలేని విషయం నాకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ సాయి కుమార్. ఐ డీకోడ్ ఎవ్రీథింగ్, ద న్యూస్ బిహైండ్ ద రియల్ న్యూస్. బాయ్. 2022 సంవత్సరంలో రోజువారీ కూలీగా పనిచేసే సురేష్ మాంజా అనే వ్యక్తి బతుకు తెరువు కోసం బీహార్ నుంచి కాన్పూర్ వచ్చాడు. కాన్పూర్లో యశోదానగర్లో ఒక స్లమ్ ఏరియాలో నుంచి ఉండేవాడు. అక్కడే ఆయనకి విజయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ విజయ్ అనే వ్యక్తి సురేష్కి నీకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు సురేష్ ఆయన్ని కలవడానికి కాన్పూర్లో ఒక బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళాడు. ఆయన అక్కడ ఉండగానే వెనక నుంచి ఎవరో తల మీద కొట్టి మొహంపై నల్ల గుడ్డ కప్పి ఆయన్ని స్పృహ కోల్పోవడం కోసం ఇంజెక్షన్ ఇచ్చి సురేష్ని కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా సురేష్ని గుడ్డివాన్ని చేయడానికి అతని కళ్ళలో ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత సురేష్ యొక్క వేళ్ళు కూడా అతి దారుణంగా కట్ చేశారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారంటే సురేష్ని బెగ్గింగ్ చేయడానికి అనుకూలంగా మార్చడానికి. ఆ తర్వాత సురేష్ని కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత 70,000కి ఇంకొక మహిళకి అమ్మేశారు. అక్కడ రాజ్ అనే ఇంకో వ్యక్తి సురేష్ని కాన్పూర్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీలో ఇంకో గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్కి సురేష్ని అప్పచెప్పారు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఏం చేశారు, సురేష్ని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో అడుక్కోవడానికి పెట్టారు. సో ఢిల్లీలో సురేష్తో పాటు అక్కడ వేరే బెగ్గర్స్ కూడా ఉండేవారు. ఈ గ్యాంగ్ ఏం చేసేదంటే సురేష్తో పాటు అందరు బెగ్గర్స్కి కలిపి రోజుకి 2 రోటీలు మాత్రం తినడానికి ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చేదంటే వీళ్ళు సన్నగా కనిపించడానికి, సన్నగా కనిపిస్తే జాలి కలిగి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే వీళ్ళకి తక్కువగా ఫుడ్ అయితే ఇస్తూ ఉండేది ఆ గ్యాంగ్. అంతేకాకుండా ఈ బెగ్గర్స్కి రోజు ఒక ఇంజెక్షన్ చేసేవారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎంత తిన్నా సరే వాళ్ళైతే అసలు ఎప్పటికీ లావుగా కనిపించరు. నాళ్ళకి సురేష్ బాడీ టార్చర్ని అస్సలు తట్టుకోలేకపోయింది. అతని బాడీ అంతా ఇన్ఫెక్షన్ సోకింది. అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అతను కనీసం నించోడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. సో ఈ గ్యాంగ్ వాళ్ళకి అర్థమైంది ఇంకా సురేష్ మనం బెగ్గింగ్ చేయించలేము అని చెప్పి. సో అప్పుడే వాళ్ళు సురేష్ బదులు వేరే వ్యక్తిని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. సురేష్ హెల్త్ కండిషన్ చూసి రాజు ఇంకా విజయ్తో కలిసి సురేష్ని తిరిగి కాన్పూర్ పంపించేశారు. కాన్పూర్ వచ్చిన తర్వాత కూడా సురేష్తో బలవంతంగా బెగ్గింగ్ చేయించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాన్పూర్లోని మెయిన్ జంక్షన్స్లో మెయిన్ సిగ్నల్స్ దగ్గర సురేష్ రోజంతా నిలబడాల్సి వచ్చేది. అలా నిలబడి సంపాదించిన డబ్బుని సాయంత్రం అయ్యేసరికి కిడ్నాపర్స్ లాక్కునేవాళ్ళు. కొన్ని నెలలు చేసిన తర్వాత సురేష్ పరిస్థితి ఇంకా దిగజారడంతో కిడ్నాపర్లు సురేష్ని వదిలేశారు. ఇంకా సురేష్ ఎలాగోలాగా కష్టపడి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంటికి చేరిన తర్వాత అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన గుర్తించే స్థితిలో లేరు. ఇదేదో కల్పించిన కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటివి ప్రస్తుతం ఇండియాలో చాలా జరుగుతున్నాయి, కానీ ఇలాంటివి మన వరకు రావడం లేదంతే.
స్క్రీన్ మీద సురేష్ యొక్క అసలైన ఫోటోని మీరు చూడొచ్చు. ఆ తర్వాత సురేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక లోకల్ ఎమ్మెల్యే సహాయంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడే ఈ విషయం అందరికీ తెలిసింది. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించుకోండి, పని ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళని బ్లైండ్ చేసి రోజుల తరబడి తిండి పెట్టకుండా మార్చి చివరికి బ్రతికున్న జీవశ్చ వల్ల నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. జస్ట్ ఇమాజిన్ ఆ సురేష్ ఎంత పెయిన్ అనుభవించుంటాడు. మీరు రోడ్డుపై ఒక బెగ్గర్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నిజంగానే బెగ్గర్కి వెళ్తాయా? ఒక బెగ్గర్ రోజుకి ఎంత సంపాదిస్తాడు? అసలు ఈ మాఫియా వెనక ఇంత పెద్ద సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? నెక్స్ట్ దీని పరిష్కార మార్గాలు ఏంటి అనేవి ఈ వీడియోలో టోటల్గా డిస్కస్ చేయాలి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని పాస్ చేసి నా ఛానల్కి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంతమంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తున్నారో? మీరు పెట్టే సబ్స్క్రిప్షన్ వల్లే నేను ఈ వీడియోస్ పెట్టే ఎఫర్ట్కి 100% న్యాయం జరుగుతుంది. నేనైతే ఒకటి నమ్మకంగా చెప్తాను, మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నా కంటెంట్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాను. 2021లో ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వింగ్ రెండూ కలిపి కంబైన్డ్గా ఒక రీసెర్చ్ చేశాయి. ఈ రీసెర్చ్ ప్రకారం బెగ్గింగ్ చేయడానికి 2 రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ది హెల్ప్లెస్ సిచ్యువేషన్, నెక్స్ట్ సెకండ్ది వాలంటీర్గా బెగ్గింగ్ చేయడం. ఈ బెగ్గింగ్ చేసేవారిలో చాలామంది తమ నిస్సహాయ పరిస్థితుల వల్ల ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సుమారు 65% మెంబర్స్ పేదరికం వల్ల, 45% మెంబర్స్ నిరుద్యోగం వల్ల, 24% మెంబర్స్ అనారోగ్యం వల్ల, హ్యాండిక్యాప్డ్ వల్ల ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. 6% మెంబర్స్ విడో అవడం వల్ల, 3% మెంబర్స్ వ్యసనాలకు బానిసై డ్రగ్స్కి బానిస అవడం వల్ల ఈ బెగ్గింగ్లోకి వచ్చారు. కోవిడ్-19 సమయంలో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక చాలామంది ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. అయితే కొందరు మాత్రం బెగ్గింగ్ని కావాలనే స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది వాళ్ళకి ఇష్టమైన పని, అందుకే దీన్ని బెగ్గింగ్ని ఒక వృత్తిగా తీసుకున్నారు. సుమారు 12% మెంబర్స్ బెగ్గింగ్ని సులభంగా డబ్బులు వచ్చే మార్గంగా ఎంచుకున్నారు. 7% మెంబర్స్ అలవాటు పైన పని అవడం వల్ల చేస్తున్నారు. 6% మెంబర్స్ కుటుంబ సాంప్రదాయం కారణంగా వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి చేస్తున్నారు. మిగిలిన 3% మెంబర్స్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళకి ఈ పని చేయడం వల్ల దానిలోని సంతృప్తి, ఆనందం ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో కొన్ని మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. సర్వేలో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. 20% మంది బిచ్చగాళ్ళు భిక్షం ఎత్తుకోవడంతో పాటు కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు. అవేంటంటే కొంతమంది రిక్షా కార్మికులుగా, కొంతమంది చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, బూట్లు పాలిష్ చేసే వ్యక్తులుగా, కారు షెడ్లలో పనిచేస్తూ కూడా దాంతోపాటు భిక్షం కూడా ఎత్తుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసే ఈ పనిలో ఒక స్టాండర్డ్ ఉండదు, వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ. అందుకే ఎక్స్ట్రా మనీ కోసం వాళ్ళు భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు జనరల్గా గెస్ చేయండి, ఒక రోజుకి ఒక భిక్షగాడు ఎంత సంపాదిస్తాడు? ఇప్పుడే వీడియో పాస్ చేసి కింద కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. సో ఈ సర్వే ప్రకారం 32% బెగ్గర్స్ రోజుకి 100 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 33% బెగ్గర్స్ రోజుకి 100 నుంచి 200 మధ్య సంపాదిస్తున్నారు. 22% బెగ్గర్స్ రోజుకి 200 నుంచి 400 మధ్య సంపాదిస్తున్నారు. కేవలం 1% బెగ్గర్స్ మాత్రమే రోజుకి 400 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో వాళ్ళ సంవత్సరం పొడుగునా ప్రతిరోజు ఇలాగే బెగ్గింగ్ చేసినా సరే వాళ్ళ నెలసరి ఆదాయం 3,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో మాత్రమే ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్లో ఒక అన్స్కిల్డ్ లేబర్ మినిమం శాలరీతో కంపేర్ చేయండి, అది నెలకి 13,000 అనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు బెగ్గర్స్ నెలకి ఎంత తక్కువ అయితే సంపాదిస్తారు. కానీ దీనిలో చాలామంది మాఫియా ముఠాల బారిన పడి ఉంటారు. సో వాళ్ళు సంపాదించిన డబ్బు కూడా వాళ్ళ చేతిలో ఉండదు. రోజు గడిచేసరికి ఆ డబ్బంతా ఆ గ్యాంగ్లే లాగేసుకుంటారు. మనం ఫస్ట్ ఈ గ్యాంగ్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. అసలు ఫస్ట్ ఈ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే సొసైటీలో బలహీనంగా ఉండే వ్యక్తులనే టార్గెట్ చేస్తారు. వారి ప్రధాన లక్ష్యం చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లల్ని వాళ్ళు అయితే కిడ్నాప్ చేస్తారు, లేదా పేదరికంలో ఉండే పేరెంట్స్కి మాయమాటలు చెప్పి లేదా కొంత అమౌంట్ ఇస్తారని ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని మాఫియాకి అమ్మేస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 60,000 మంది పిల్లలు అదృశ్యం అవుతున్నారు. కొన్ని గ్యాంగ్స్ అయితే పిల్లల్ని రోజువారీ అద్దెకి తీసుకుని మరీ బెగ్గింగ్ చేస్తుంటారు. తీవ్ర పేదరికంలో ఉండే తల్లిదండ్రులు వేరే ఇన్కమ్ సోర్స్ లేక పిల్లల్ని రోజువారీ అద్దెకి ఇస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ బెగ్గింగ్ గ్యాంగ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే చిన్నపిల్లల్ని సుమారు 300 రూపాయలకి అద్దెకి తీసుకుంటున్నారు. ఆ చిన్నపిల్లలు రోజంతా నిశ్శబ్దంగా మత్తులోనే ఉండడానికి వాళ్ళకి మత్తు మాత్రలు కూడా ఇస్తున్నారు. కోల్కతాకి చెందిన ఒక గ్రూప్లో బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ గ్రూప్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోల్కతాలో రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి 8 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళకి మత్తు మాత్రలు ఇచ్చి వాళ్ళని రైలులోను రైల్వే స్టేషన్లోను బెగ్గింగ్ చేసుకోవడానికి పెడుతున్నారు.
కొన్నిసార్లు పిల్లలకి దగ్గు సిరప్లు ఇచ్చి రోజంతా మత్తుగా ఉండేలా కూడా వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఈ పిల్లలకి సరైన ఆహారం పెట్టకుండా ఎప్పుడూ సన్నంగా బలహీనంగా ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల పిల్లలు ఏం చేస్తారు, రోజంతా ఏడుస్తారు. ఇలా ఏడ్చిన పిల్లల మీద మనకి ఇంకా జాలి కలిగి మనం ఇంకా డబ్బులు ఎక్కువ వాళ్ళకి దానం చేస్తామని వాళ్ళ ఫీలింగ్. ఇది ఒక రకమైన స్ట్రాటజీ. ఇంకా భయంకరమైన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నాం కదా సురేష్ స్టోరీ. సురేష్ మీద చేసినట్టు, సురేష్కి ఫిజికల్గా హర్ట్ చేసినట్టు చిన్నపిల్లల మీద కూడా కొన్ని గ్యాంగ్స్ ఫిజికల్గా హర్ట్ చేశాయి. అలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. వింటుంటేనే కోపం వస్తుంది కదా మనకి. ఈ బెగ్గింగ్ మాఫియా బెగ్గింగ్ని ఒక వ్యాపారంలో చూస్తుంది. సిటీని మొత్తం డివైడ్ చేసి ఆ మాఫియానే పంచుకుంటారు. ఒకటి ఏరియాలోకి ఒకటి రాడు, ఎవరి ఏరియాలో వాడే అడుక్కోవాలి. ఎప్పుడు ఎక్కడ డబ్బులు బాగా వస్తాయో వాళ్ళకి బాగా తెలుసు. టెంపుల్స్, మసీదులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇలా ఏ ప్రాంతంలో ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ బెగ్గర్తో బెగ్గింగ్ చేయించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒక బెగ్గరు ఏ మాఫియాకి సంబంధం లేకుండా ఏ ముఠాకి చెందకుండా ఇండిపెండెంట్గా బెగ్గింగ్ చేయాలంటే అతను చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ముఠా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి చాలా తెలుసు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అవన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇలా ఇవ్వలేదు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు అవనియండి, పోలీసులు అవనియండి, ఈ ఇండిపెండెంట్ బెగ్గర్స్ని చాలా ఇబ్బందులు గురి చేస్తారు. ఈ గ్యాంగ్స్ అనేవి చాలా అప్డేటెడ్గా ఉంటాయి. వీళ్ళకి సిటీలోనే ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్స్ జరుగుతాయి, ఏ పార్టీస్ జరుగుతాయి, ఎక్కడ గ్యాదరింగ్స్ అవుతాయి అవన్నీ ముందే తెలుసు. వీళ్ళందరూ ఇవన్నీ చాలా అప్డేటెడ్గా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి మాఫియా వాళ్ళ బెగ్గర్స్ని క్రూరంగా హింసిస్తుందంటే అలా కాదు. చెన్నైలోని ఒక ఓల్డ్ బెగ్గర్ ఏం చెప్పాడంటే వాళ్ళ ముఠా లీడరు ఈవినింగ్ అయ్యేసరికి డబ్బు అంతా సేకరించి తన వాటా తను తీసుకొని మిగిలిన డబ్బు బెగ్గర్స్ అందరికీ సమానంగా పంచుతాడంట. సో కొంతమంది ఇలాగా మంచి మంచి మాఫియా పర్సన్స్ కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే చాలా తెలివిగా ఆలోచించి చాలా స్ట్రాటజిక్గా వర్క్ చేస్తాయి. చెన్నైలో ఏం జరిగిందంటే ఒక ముసలావిడికి చీర కట్టించి మార్నింగ్ దేవాలయాల దగ్గర భిక్షాటనకి పెడతారు. అదే ఉమెన్ని ఈవినింగ్ బుర్కా వేయించి మసీద్ దగ్గర భిక్షాటనకి పెడతారు. సో దేవాలయాల దగ్గర ముస్లిం దగ్గర ఒకే ఆవిడే భిక్షాటన చేస్తుంది. కానీ దేవాలయానికి వచ్చిన హిందూస్, మసీదుకి వచ్చిన ముస్లిమ్స్ ఇద్దరూ కూడా ఆ వ్యక్తి మీద జాలిపడి డబ్బులు ఇస్తారు. అదే వాళ్ళ స్ట్రాటజీ. ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఈ ఇన్సిడెంట్లో 13 ఏళ్ళ అబ్బాయి ఒక న్యూస్ ఛానల్ చెప్పాడు. అది 2010వ సంవత్సరం. ఆ అబ్బాయి నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఒక జంక్షన్ దగ్గర వర్షంలో తడుస్తూ నించున్నాడు. అట్నుంచి ఒక కారులోని ఒక రిచ్ కార్ అయితే వెళ్తుంది. అక్కడ లోపల నుంచి ఒక ఆవిడ అని చూసి జాలిపడి ఆ అబ్బాయిని పిలిచి 100 రూపాయలు ఇచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు కాపీ కొట్టేసి నెక్స్ట్ టైం ఒక చిన్న పిల్లని వచ్చి సిగ్నల్ దగ్గర వర్షంలో అలా తడుస్తూ కావాలని పెట్టారు. ఆ వర్షానికి ఆ పాప చనిపోయింది. కానీ ఇలాంటి షవర్ వాళ్ళకి అస్సలు పట్టవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు అది ఎలా అయినా సరే వాళ్ళు సంపాదిస్తారు. ఎన్నో స్ట్రాటజీలు ప్లే చేస్తారు. ఢిల్లీలో అయితే ఏం చేస్తారంటే కొన్ని ముఠాస్ పిల్లలకి డ్రగ్స్ని అలవాటు చేస్తాయి. డ్రగ్స్ని అలవాటు చేసి రోజంతా వాళ్ళు బెగ్గింగ్ చేసి తీసుకొచ్చిన డబ్బుని మళ్ళీ వాళ్ళే తీసేసుకుని ఒకవేళ నువ్వు డబ్బులు ఎక్కువ తేకపోతే నీకు డ్రగ్స్ ఇవ్వనని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు. అప్పటికే వాళ్ళు డ్రగ్స్కి బానిసే ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక వీళ్ళు చెప్పిన మాటే వింటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ. 2023లో హైదరాబాద్కి చెందిన అనిల్ పవార్ అనే వ్యక్తి ఒక బెగ్గర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్లా ఫామ్ చేసి వాళ్ళ సిటీలోని వేరే ఏరియాస్కి పంపించేవాడు. ఈవినింగ్ అయ్యేసరికి అందరి దగ్గర అమౌంట్ సుమారు అంటే రోజుకి 6 నుంచి 7,000 రూపాయలు తీసేసుకుని వాళ్ళకి మాత్రం రోజుకి 200 రూపాయలు మాత్రం ఇచ్చేవాడు. ఇది ఎలాగో తెలిసి పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేశారు. అలా సందర్భాల్లో ఈ బెగ్గింగ్ మాఫియాకి రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఒక స్వచ్ఛంద సంస్థ NGO పిల్లల్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మీద కొంతమంది రాజకీయ నాయకులు చాలా ప్రెషర్ పెట్టారు. 2009 బెంగళూరులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బయటకు వచ్చింది. ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఒక పేరెంట్స్ వాళ్ళ చిన్న బాబుని చూసుకోవడానికి ఒక ఆయాని అయితే సెట్ చేశారు. కానీ ఆ రిచ్ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయాక ఆ ఆయా ఏం చేస్తుందంటే ఆ బాబుకి చిరిగిన డ్రెస్సులు వేయించి ఒక 100 రూపాయల కోసం ఆ బాబుని ఆ మాఫియా వాళ్ళకి ఇచ్చేసేది. ఆ బాబు రోజంతా పడుకోవడానికి మత్తు మందులు కూడా ఇచ్చేసేది. సో పేరెంట్స్ ఏమనుకునేవారు, ఇంట్లో ఆయా ఉంది చూసుకుంటుందని వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ నిజం ఏంటంటే ఆ బాబుని మార్నింగ్ అంతా 100 రూపాయల కోసం, కేవలం 100 రూపాయల కోసం ఆ మాఫియా వాళ్ళకి ఇచ్చేసేది. దీన్ని బట్టి చూడండి వాళ్ళకి ఎంత ఈజీ యాక్సెస్ ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమైనా చట్టాలు తీసుకొచ్చిందా లేదా అని మనం చూద్దాం. ఫస్ట్ టైం ఇండియాలో ఈ బెగ్గింగ్ ఎగైనెస్ట్గా ఒక యాక్ట్ అయితే జరిగింది. అది 1959 బెగ్గింగ్ యాక్ట్. చట్టం వల్ల బెగ్గింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తికి గరిష్టంగా 10 years పాటు జైల్లో ఉంచే అధికారం ఉంది. నెక్స్ట్ ఈ చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ చీఫ్ కమిషనర్ డైరెక్ట్గా బెగ్గర్స్ అదుపులోకి తీసుకుని కొన్ని సంస్థల్లో ఎంతకాలం కావాలని అంతకాలం ఉంచుకునే అధికారం కూడా ఉండేది. దీనివల్ల ఏం జరిగిందంటే
చాలామంది బెగ్గర్స్ నిరాశ్రయులు ఈ సంస్థల్లో చాలా కాలం పాటు ఉండిపోయేవారు. అందువల్ల ఈ చట్టం మీద చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ చట్టం వల్ల బెగ్గర్స్ శిక్షించబడుతున్నారు, కానీ బెగ్గింగ్ మాఫియాస్ కానీ బెగ్గింగ్ గ్యాంగ్స్ కానీ శిక్ష అనుభవించట్లేదు అని చెప్పింది. నెక్స్ట్ 2018లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ చట్టం చట్టవిరుద్ధం, నెక్స్ట్ బెగ్గింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదు, దీనిని మనం నేరంగా పరిగణించకూడదు అనే విషయం కూడా స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రజలు కావాలని భిక్షమెత్తుకోవడానికి రోడ్డుపైకి రారని, ప్రజలు భిక్షమెత్తుకోవడానికి రోడ్డు మీదకి వచ్చారు అంటే అది వాళ్ళ జీవనోపాధి సంపాదించుకోవడానికి లాస్ట్ ఆప్షన్ అని, ప్రతి పౌరుడికి కావాల్సిన మౌలిక బాధ్యతలు కల్పించడం గవర్నమెంట్ యొక్క కనీస బాధ్యతని, సపోజ్ ఇప్పుడు సమాజంలో బెగ్గర్స్ ఉంటే అది గవర్నమెంట్ యొక్క వైఫల్యం మాత్రమే అని చెప్పింది. ఒకందుకు అది కరెక్ట్ అని చెప్పాలి, మనం కూడా ఒప్పుకోవాల్సింది. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ భిక్షాటన చేయడం చాలా నేరంగానే పరిగణించబడుతుంది. 1959లో బాంబే యాక్ట్ చేశారు కదా, అలాంటి యాక్టే కొన్ని రాష్ట్రాల్లో చాలా చేశాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అన్ని రాష్ట్రాలకి కలిపి సంయుక్తంగా కంబైన్డ్గా ఒక చట్టాన్ని అయితే తీసుకుని రాలేదు. 2015లో వచ్చిన జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలు భిక్షాటన చేయడం కానీ, చిన్నపిల్లలు ఉపయోగించి భిక్షాటన చేయించడం కానీ చట్టరీత్యా నేరం. అదే 2021లో భిక్షాటనని పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ఒక అంశం లేవనెత్తారు, కానీ సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే ఇది చట్టపరమైన సమస్య కాదని, సామాజిక ఆర్థికపరమైన సమస్య కూడా అని చెప్పింది. ఢిల్లీ హైకోర్టు చెప్పిన ఇంకో విషయాన్ని కూడా మళ్ళీ స్పష్టం చేసింది. ఎవరూ తమ ఇష్టపూర్వకంగా భిక్షాటన చేయరని, పేదరికం వల్ల తమ నిస్సహాయత వల్ల ఈ మార్గంలోకి వస్తారని కూడా ఇంకొకసారి చెప్పింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ మాఫియాలపైన, గ్యాంగులపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. వాటి బదులు ఈ భిక్షగాలపైన చర్యలు తీసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా సమస్యను ప్రజలకు కనిపించకుండా దాచడానికి మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఢిల్లీలో 2023లో G20 సమ్మిట్ జరిగింది. ఆ టైంలో ఢిల్లీలోని భిక్షగాళ్ళందరినీ టెంపరీగా గవర్నమెంట్ ఏం చేసిందంటే పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసింది. ఎందుకు ఇలా చేసిందంటే ఆ టైంలో ఫారెన్ నుంచి చాలామంది ఫారెన్ డెలిగేట్స్ ఢిల్లీకి వచ్చారు. వాళ్ళ కంటపడకుండా, ప్రపంచం కంటపడకుండా ఇలా చేసిన విమర్శలు కూడా చాలా వచ్చాయి. సమయంలో నగరంలోని బెగ్గింగ్ మీద తాత్కాలికంగా నిషేధం కూడా విధించారు. పోలీసులు చాలామంది బెగ్గర్స్ని బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరలించారు. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలోని మురికివాడల్లోని ప్రత్యేకమైన తెరలో గోడలు ఏర్పాటు చేసి ఆ రూట్లో వెళ్ళే పెద్ద నాయకులు కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలాగే గత ప్రభుత్వాలు కూడా ఇలానే చాలాసార్లు చేశాయి. 2010లో కామన్వెల్త్ గేమ్లు జరిగినప్పుడు కూడా అక్కడ ఉండే భిక్షగాల్ని బలవంతంగా ట్రైన్లు, ట్రక్కులు ఎక్కించి బయటికి పంపించేసి కామన్వెల్త్ గేమ్స్ అయ్యే వరకు మళ్ళీ సిటీలోకి రాకూడదని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సమస్యకి నిజమైన పరిష్కారం ఏంటి? ఇలా నిజాలు దాచిపెట్టడమా? అస్సలు కాదు. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి బెగ్గర్స్ని, చైల్డ్ లేబర్స్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో ఉంచాలి. ఆ తర్వాత వారిని వాళ్ళ కుటుంబాల దగ్గరికి పంపాలా వద్దని డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ కుటుంబం దగ్గరికి పంపలేదు అనుకోండి, వాళ్ళు వేరేగా ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటు చేసి అందులో ఉంచి వాళ్ళకి ఎడ్యుకేషను, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మీద శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగంలో చేరేలా చేసి వాళ్ళకి ఫలానా ఉపాధి అనేది కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాక్చువల్లీ కొన్ని గవర్నమెంట్స్ ఇలాంటివి చేశాయి. అంతెందుకు, ఢిల్లీ ప్రభుత్వం లాంపూర్ గ్రామంలోనే భిక్షగాళ్ళ కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులోని 5 బిల్డింగ్స్, 70 గదులు ఉంటాయి. ఒకేసారి 1500 మందిని అక్కడ పెట్టి సంరక్షించవచ్చు. భిక్షాటన చేస్తూ దొరికిపోయిన వారిని అక్కడ తీసుకొచ్చి 1 నుంచి 3 సంవత్సరాల కాలం వరకు అక్కడ ఉంచవచ్చు. 2010లో టోటల్ 200 మంది ఇలా తీసుకొచ్చి పెట్టారు. అయినప్పటికీ ఆ బిల్డింగ్ కెపాసిటీతో పోలిస్తే అది చాలా తక్కువ. కానీ ఆ తర్వాత సంవత్సరాల్లో చూస్తే పరిస్థితి మరీ దిగజారుతూ వచ్చింది. 2014లో టోటల్ 60 మెంబర్స్ని పునరావాస కేంద్రానికి పంపించారు. 2016లో అయితే కేవలం 1 పర్సన్నే పంపించారు. ఆ తర్వాత నుంచి ఒక్కరు కూడా ఆ పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళలేదు. కానీ ఢిల్లీ మొత్తం భిక్షగాలు తిరుగుతూనే ఉన్నారు. 2020లో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత న్యాయశాఖ ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. దీని ప్రకారం ఇండియాలో టోటల్ 10 మెంబర్స్ని భిక్షగాలు నగరాలుగా తీర్చిదిద్దాలని అది భావించింది. ఇందులో ఇండోరు, ముంబై వంటి పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుందంటే 2025 జనవరి 1 నుంచి ఇండోర్లో భిక్షం ఎత్తుకోవడం మాత్రమే కాదు, భిక్షగాళ్ళకి డబ్బులు ఇచ్చే వారిని కూడా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. అలాగే 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చి కొంతమందిపై FIR కూడా నమోదైంది. 25 జనవరిలోని ఒక దేవాలయం ముందు ఒక అతను ఒక భిక్షగత్తికి డబ్బులు ఇచ్చాడు. ఆ
ఆ సీన్ని ఇంకొక వ్యక్తి చూసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే ఫస్ట్ కేసు. ఈ విధంగా భిక్షాటనని నిషేధిస్తే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే దేశంలోని నిరుద్యోగ సమస్య ఉన్నంత వరకు, ప్రజలకు ఉపాధి అవకాశాలు లేనంత వరకు, వికలాంగులకు ఆర్థిక వ్యవస్థలో భాగం కానంత వరకు, భిక్షాటన కూడా చేయనివ్వకపోతే వాళ్ళు ఇంకెప్పుడు బతుకుతారు? వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళ ఆకలితో చచ్చిపోవడమేనా? జనగణన ప్రకారం మన దేశంలో 4 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. వారిలో 12% మెంబర్స్ డిప్లొమా పూర్తి చేశారు. ఇంకొంతమంది అయితే డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. అయినా కూడా వారు ఎందుకు భిక్షాటన వైపు వెళ్లాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకో ఉపాధి మార్గం లేకపోవచ్చు. ఈ నిస్సహాయతనే బేస్ చేసుకుని బెగ్గింగ్ మాఫియా వాళ్ళు యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకున్నాక మనకేం కనిపిస్తుందంటే, మనం రేపు పొద్దున్న రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాన్ని చూసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇద్దామన్నా సరే వాళ్ళు మాఫియాలో భాగమా, లేదా వాళ్ళకి డబ్బులు ఇస్తే నిజంగా వాళ్ళకే వెళ్తాయా, లేదా మాఫియాకి వెళ్తాయా అనే డౌట్ కూడా మనకి రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలు భిక్షగాలుగా ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక ఇష్యూ, ఇవ్వకపోతే ఇంకో ఇష్యూ. డబ్బులు ఇచ్చామనుకోండి అది వాళ్ళకే వెళ్తే నో ఇష్యూ. కానీ డబ్బులు వేరే వాళ్ళ చేతికి వెళ్తే దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోసారి భిక్ష ఎత్తడానికి పంపిస్తారు. అలా అని ప్రతి బెగ్గింగ్ మాఫియా అంటే మనం గుర్తించడం కష్టం. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకంటే ఇంకా చాలా చాలా మార్గాలు ఉన్నాయి. సపోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆహారం ఏమైనా కావాలనుకుంటే అది ఇవ్వచ్చు, బట్టలు ఇలాంటివి హెల్ప్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా హెల్ప్ కూడా చేయొచ్చు. కానీ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవడం అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా మంచి విషయం. మీకు నిజంగా డబ్బులు ఇవ్వాలనిపిస్తే మీరు వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఈ భిక్షగాళ్ళ కోసం ఏర్పాటై ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన డబ్బుని వాళ్ళ కోసమే యూజ్ చేస్తారు. ఇంకొన్ని పథకాలు కూడా ఉంటాయి. అవి ఇలాంటి బిచ్చగాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువులు కూడా ఉపయోగపడేలా ఈ డబ్బులు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మనం ఎప్పుడైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎన్జిఓస్కి సహాయం చేయడం వల్ల మీ డబ్బులు పూర్తిగా సద్వినియోగం అవుతాయి. పొద్దున బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా పిల్లలు అడుక్కుంటూ కనిపించినా, లేదా 2-3 పిల్లలు ఒకే రకమైన గాయాలతో ఈక్వల్గా ఉన్నట్టు కనిపించినా, లేదా ఇంకెవరైనా భిక్షగాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు కనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చివరగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు రేపు భిక్షగాలు కనిపించారనుకోండి, వాళ్ళతో కొంచెం ప్రేమగా, మృదువుగా, మర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా భిక్షాటన అడుక్కుందాం అని చెప్పి ఎప్పుడు ఈ స్టేజ్లోకి అయితే రారు. వాళ్ళు మోసపోయి ఉండొచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురై ఉండొచ్చు, లేదా ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం ఇచ్చే టైము, మనం ఇచ్చే ప్రేమ వాళ్ళలో కొంత మార్పైనా తీసుకొస్తుంది. కానీ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ గురించి ఇంకేదైనా చట్టపరమైన, న్యాయపరమైన చట్టాలు తీసుకొచ్చి ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే అవి వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జనరల్గా ఎన్నైనా పథకాలు పెడతాయి. ఆ పథకాలు ఇలాంటి వాళ్ళకు చేరడం లేదు. సో ఇలాంటి పథకాలని వీళ్ళ వరకు చేయలేరా? స్పెక్ట్రమ్ని వాళ్ళు రైజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మన తరపు నుంచి మనం ఎన్ని చేసినా ఫైనల్గా చేయాల్సిన గవర్నమెంటే. జస్ట్ ఓన్లీ వాళ్ళ పునరావాస కేంద్రాలు, ఇంకేదో షెల్టర్స్ లాంటివి పెట్టకుండా వాళ్ళకు కూడా వృత్తి, విద్య, ఉద్యోగ అవకాశాలు లాంటివి ఎక్కువగా కల్పిస్తే వాళ్ళు ఇలాంటి వృత్తిని అసలు ఎంచుకోరు. ఏంటంటే మనం ఎన్ని చేసినా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటి వాటి మీద బాగా దృష్టి సారించాలి. ఇంకా కొత్త చట్టాలు వచ్చి, కఠినమైన చట్టాలు వచ్చి బెగ్గర్స్ మీద కాకుండా ఈ బెగ్గర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి విద్య, ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి, ఎలా వాళ్ళని ఉన్నతంగా చదివించాలి, తీసుకెళ్ళాలి అనే విషయం మీద గవర్నమెంట్ దృష్టి పెడుతుందో మనం ఎక్కడైనా ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని అయితే మనం ముగిద్దాం. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకైతే మీకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి, మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి నాకు బాగా హెల్ప్ఫుల్గా బూస్టప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ సమ్మర్ చాలా వేడిగా ఉంది కదా. అంటే నిజమే, ఎందుకంటే అందరికీ అలానే ఉంది. గత పాస్ట్ ఫ్యూ సమ్మర్స్తో పోలిస్తే ఈ సమ్మర్స్లో టెంపరేచరు చాలా పెరిగింది. అసలు దీనికి కారణం ఏంటి, ఈ సమ్మర్లోనే టెంపరేచర్ ఎందుకంత ఎక్కువగా ఉంది అనేది మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఎల్ నీనో అనే పదం ఎప్పుడైనా విన్నారా? ప్రజెంట్ ఈ పదం వరల్డ్ వైడ్గా చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ ఎల్ నీనో వల్లనే ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా కానీ క్లైమేట్స్ మొత్తం మారిపోతున్నాయి. ఎల్ నీనో అనేది ఒక స్పానిష్ వర్డ్. ఎల్ నీనో అంటే దాని అర్థం ఏంటంటే ద బాయ్ ఆర్ ద క్రైస్ట్ చైల్డ్.
ఈ ఫస్ట్ టైం ఈ ఎల్నినో పదాన్ని వాడింది పర్షియాకు చెందిన జాలర్లు, ఫిషర్మెన్స్. ఎందుకంటే అసలు ఎల్నినో ఎఫెక్ట్ అనేది సాధారణంగా డిసెంబర్ నెలలో కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు డిసెంబర్ నెలలో జరిగే పండగకి గుర్తుగా ఈ పదాన్ని వాడారు. ఈ ఎల్నినో ఎలా ఏర్పడుతుంది అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ పసిఫిక్ మహాసముద్రం గురించి మనం తెలుసుకోవాలి. పసిఫిక్ మహాసముద్రం ఏంటంటే అన్ని మహాసముద్రాల కల్లా పెద్దది మరియు బాగా లోతైనది. ఇది మొత్తం భూమి మీద 1/3 పార్ట్ వరకు ఆక్రమించింది. జనరల్గా సమ్మర్లో ఏమవుతుందంటే సూర్యుడి కిరణాలు పసిఫిక్ మహాసముద్రం జలభాగాల మీద పడతాయి. అలా పడడం వల్ల మొత్తం ఆ జలం అంతా వేడెక్కుతుంది. దాంతోపాటు చుట్టూ ఉండే గాలి కూడా బాగా హీట్ అవుతుంది. ఇంకొక పదాన్ని పరిచయం చేయాలి. దాని పేరే ట్రేడ్ విండ్స్. ట్రేడ్ విండ్స్ అంటే తెలుగులో ప్రపంచ పవనాలు. ఈ పవనాలు అనేవి పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర వైపుగా వీచే పవనాలు. ఇవేం చేస్తాయంటే ఆల్రెడీ పసిఫిక్ మహాసముద్రంలో వేడిగా ఉన్న వాయువుని తూర్పు నుంచి పడమర వైపు నెట్టుకుని వస్తాయి. జనరల్గా పసిఫిక్ మహాసముద్రం తూర్పు వైపు ఉండే పెరు, ఈక్వెడార్ నుంచి ఈ వేడిగాళ్ళు అనేవి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా వైపు వస్తాయన్నమాట. ఇలా వచ్చే గాలుల వల్లే ఇండియా మొత్తం మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎల్నినో స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ట్రేడ్ విండ్స్ అనేవి ఈ బాగా వేడెక్కిన గాలిని ఇండియా వైపు కానీ ఏషియా వైపు ఉన్న కంట్రీస్ వైపు కానీ తీసుకుని రాలేవు. అవి చాలా బలహీనపడిపోతాయి అన్నమాట. బలహీనపడడం వల్ల ఏమవుతుందంటే ఇండియాలో మాన్సూన్ సీజన్ రావడం చాలా లేట్ అవ్వచ్చు, లేదా ఆ సంవత్సరానికి ఇండియాలో వర్షపాతం బాగా తగ్గిపోని కూడా వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇండియాలోని కరువు పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. సో ప్రెజెంట్ ఉన్న 2026 సంవత్సరంలో ఆల్రెడీ పసిఫిక్ మహాసముద్రంలోనూ ఒక ఎల్నినో ఎఫెక్ట్ ఏర్పడింది. సో ఐఎండీ లెక్కల ప్రకారం ఇండియాలో దీన్ని బట్టి ప్రకారం చూస్తే 92% వరకు మాత్రమే వర్షాలు పడతాయి. మనం అనుకోవచ్చు 92% అంటే చాలా ఎక్కువ కదా, వర్షపాతం బాగా ఎక్కువ ఉంటుందేమో. కానీ 92% అనేది ఐఎండీ లెక్కల ప్రకారం బిలో యావరేజ్ అనమాట. ఈ ఇయర్ కూడా వర్షపాతం బాగా తక్కువగా నమోదు అవ్వబోతోంది. ఈ ఎల్నినో వల్ల ఇండియాలో చాలాసార్లు కరువు వచ్చింది. ఫస్ట్ టైం 1877లో ఒక పెద్ద కరువు వచ్చింది. తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చాక 1987లో ఇండియాలోనే అతిపెద్ద కరువు వచ్చింది. దానివల్ల లక్షలాది మంది జనాలు ఆకలి బాధతో చనిపోయారు. తర్వాత 2002లో కూడా ఇలాంటి కరువే సేమ్ ఈ ఎల్నినో వల్లనే మళ్ళీ వచ్చింది. 2002లో వచ్చిన కరువు వల్ల మన దేశంలో 19% వరకు వర్షపాతం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ ఎల్నినోస్ ఓన్లీ పసిఫిక్ మహాసముద్రంలోనే ఏర్పడతాయి, ఇంకా ఎక్కడ ఫామ్ అవ్వ అంటే అవుతాయి, మన ఇండియన్ ఓషన్లో కూడా అవుతాయి. కానీ దాని ఎఫెక్ట్ ఇండియా మీద అంతగా ఉండదు. కానీ పసిఫిక్ ఓషన్లో ఏర్పడే ఎల్నినోస్ వల్ల ఏమవుతుందంటే ఇండియాలోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్గా కూడా ఎకో సిస్టమ్ కానీ క్లైమేట్ కానీ ఫుల్గా చేంజెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఒక్కటైతే కన్ఫామ్, మన ఇండియా లేదా వరల్డ్ ఎంతగా డెవలప్ అయినా, టెక్నాలజీలు ఎంతగా ముందుకెళ్ళినా సరే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని మనం అస్సలు ఆపలేం. అసలు అది మన చేతుల్లో లేదు. కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్స్ని అయితే మనం కొంతవరకు తగ్గించుకోగలం. ముఖ్యమైనది వాటర్ని సేవ్ చేసుకోవడం. లైక్ వర్షపు నీటిని స్టోర్ చేయటం, చెరువులు, కాలువలు వంటి ముందుగానే శుభ్రం చేసుకోవటం, మన రిజర్వాయర్స్లోని కెపాసిటీని పెంచుకోవటం, గ్రౌండ్ వాటర్ని రీస్టోర్ చేయటం, ఇలాంటివి చేయడం వల్ల ముందుగానే మన వాటర్ సేవ్ చేసుకుని ఎల్నినో ఎఫెక్ట్ నుంచి కొంచెమైనా బయటపడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన అగ్రికల్చర్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవటం. జనరల్గా మనం వరిని ఎక్కువ పండిస్తూ ఉంటాం, కానీ ఈ ఎల్నినో టైంలో వరికి కావాల్సినంత వర్షపాతం రాక రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందుకని వరికి బదులుగా జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం వల్ల రైతుల మీద కొంచెమైనా భారం తగ్గుతుంది. మన దగ్గర పొల్యూషన్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి, అంటే చెట్లను పెంచాలి, ఉన్న చెట్లని సంరక్షించుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ని సేవ్ చేసినా చేయకపోయినా ఆ ట్రీస్ ఉండడం వల్ల కనీసం సాధారణ వర్షపాతాన్నైనా అవి ఉండేటట్టుగా చూసుకుంటాయి. ఫైనలీ ఎల్నినో అంటే ఇదండి. మీకు ఈ వీడియో వల్ల ఎల్నినో అంటే కొంచెమైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకున్న నాలెడ్జ్ కొంచెమైనా పెరిగితే జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా యూట్యూబ్ కొత్తగానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని మీతో పంచుకుందామనే ఉద్దేశంతోనే నేనైతే యూట్యూబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ నాకు కొంచెం బూస్టప్ని ఇస్తాయి అన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అది 2002 సంవత్సరం బెంగళూరు సిటీ. రతన్ టాటా సార్ కారులో ఆయన డ్రైవర్తో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అప్పుడే వర్షం పడి ఆగడం వల్ల రోడ్లన్నీ చాలా స్లిప్పరీగా ఉన్నాయి. వాళ్ళ కారు ముందు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తుంది. అలా ట్రావెల్ చేస్తున్న స్కూటర్ అదుపు తప్పి రోడ్డు మీద వెంటనే పడిపోయింది.
అలా పడిపోవడం ఏమేం జరిగిందంటే ఆ రతన్ టాటా గారి డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశారు, లేదంటే ఆ కారు స్కూటర్ మీదకి ఎక్కిపోయేది. అది చూసి రతన్ టాటా సార్ చాలా బాధపడ్డారు. ఈ ఇన్సిడెంట్ రతన్ టాటా సార్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. రోజు ఇన్ని వేల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తమ ప్రాణాలను పణంగా పెట్టి 2 వీలర్స్ మీద వెళ్తున్నారా అని నేను ఆలోచించాను. వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనుకున్నారు. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం సేఫ్, సెక్యూర్గా, నెక్స్ట్ అఫోర్డబుల్గా ఉండే ఒక వెహికల్ తయారు చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. సో రతన్ టాటా సార్ జనరల్గానే మన ఆర్కిటెక్ట్ డిజైన్ చేయడంలో, బొమ్మలు గీయడంలో చాలా ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి. వెంటనే ఇంటికి వెళ్ళి పేపరు పెన్ను తీసుకుని తను డిజైన్ చేయడం ప్రారంభించారు. ఫస్ట్ బ్యాక్ సైడ్ 2 వీల్స్ స్కూటర్ డిజైన్ చేశారు, అది నచ్చలేదు. ఆ తర్వాత స్కూటర్ చుట్టూ ఒక కేజ్ని ఏర్పాటు చేశారు, ఇంకో డిజైన్ గీశారు, అది కూడా నచ్చలేదు. చివరికి చాలా డిజైన్లు గీసి అని విసిగిపోయి ఒక డెసిషన్కి వచ్చారు. ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం సేఫ్, సెక్యూర్డ్గా ఉండే ఒక కార్ని డిజైన్ చేద్దామని ఆయన ఫిక్స్ అయ్యారు. ఈ డెసిషన్ టోటల్ ఇండియాలోనే ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తీసుకురావడానికి నాంది పలికింది. ఆ ప్రాజెక్టే టాటా నానో. సో మనం ఒకసారి హిస్టరీస్ని చూసినట్లయితే ఇలాంటి చిన్న చిన్న కార్స్ చాలా గొప్ప గొప్ప విజయాలను అందుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అలాంటి టైంలోనే జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కంపెనీ బీటిల్ అనే ఒక చిన్న కార్ని డిజైన్ చేసి లాంచ్ చేసింది. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి చాలామంది జర్మనీకి ఇదే ఫస్ట్ కార్ అయింది. అలాగే 1950లో ఇటలీలో కూడా ఫియాట్ కంపెనీ ఫియాట్ 500 అనే కార్ని కూడా లాంచ్ చేసింది. ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఈ సక్సెస్ని చూసి ఇన్స్పైర్ అయిన టాటా మోటార్స్ 2002 పూణేలో ఒక గ్రూప్ని ఫామ్ చేసింది. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. టాటా మోటార్స్ స్వయంగా రతన్ టాటా గారు ప్రెస్ మీట్ పెట్టి టాటా మోటార్స్ 1 lakh కారు తెంచబోతుందని చెప్పి అనౌన్స్ చేశారు. 2002లో 1 lakh కార్ అంటే అసలు ఇంపాసిబుల్. దీంతో ఈ న్యూస్ ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్గా మారింది. రతన్ టాటా గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి 1 lakh కార్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ అది ఓన్లీ బేస్ ప్రైస్. ఆ తర్వాత చాలాసార్లు అది 1 lakh కాదు, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్దాం అనుకున్నారు. కానీ అప్పటికే ఆ 1 lakh ప్రైస్ అనే ట్యాగ్ అనేది జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. సో ఇంక వాళ్ళు కూడా చేసేదేం లేక టాటా నానోని 1 lakh అని ఫిక్స్ చేశారు. టాటా మోటార్స్ ఇలా న్యూస్ అనౌన్స్ చేశారో లేదో ఆటోమొబైల్ రంగంలో ఉన్న చాలామంది అనలిస్టులు 1 lakh కార్ అంటే ఇంపాసిబుల్ అని చెప్పారు. సుజుకి చైర్మన్ సహా చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు బాహాటంగానే బయటికి ప్రెస్ మీట్లు పెట్టి మరి 1 lakh కారు తయారు చేయడం అనేది అసలు ఇంపాసిబుల్, ఇది జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాత్రం అని చెప్పి మరీ చెప్పారు. కానీ రతన్ టాటా సార్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. నెక్స్ట్ ఈ కార్కి పేరు పెట్టి విషయంలో కూడా చాలా నేమ్స్ అయితే పరిశీలించారు. పియానో, ఐమింటు, ఐకారు, ఎరా, యాటమ్, ఇలా చాలా పేర్లు పరిశీలించారు. చివరికి అందరికీ నచ్చిన పేరు నానో, టాటా నానో. 2005లో నానో యొక్క ఫస్ట్ ప్రోటోటైప్ని వాళ్ళు డిజైన్ చేశారు. మార్కెట్లో లభించే 8.5 horsepower ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజన్ని దానికి ఫిక్స్ చేశారు. నెక్స్ట్ అందుబాటులో ఉండే పార్ట్స్ అన్ని కలిపి ఒక డిజైన్ అయితే రెడీ చేశారు. అప్పుడు రతన్ టాటా గారే స్వయంగా ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేశారు. అసలే సార్ చాలా పొడుగ్గా ఉంటారు, ఎలాగో అడ్జస్ట్ అయ్యి ఆ కారులో కూర్చుని డ్రైవ్ చేశారు. కానీ ఆ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సార్కి ఆ డిజైన్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కారు పర్ఫార్మెన్స్లో కానీ, నెక్స్ట్ ఆ పవర్లో కానీ, డిజైన్లో కానీ ఆయన ఊహించిన దానికి ఆ కార్ డిజైన్కి చాలా చాలా దూరం ఉంది. సో వాళ్ళు తయారు చేసిన ఇంజిన్ కానీ, కారు కానీ రతన్ టాటా సార్కి నచ్చకపోవడంతో ఆ టీము మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి ఇంకొక కొత్త డిజైన్ అయితే వాళ్ళు రెడీ చేశారు. అప్పటి వరకు మార్కెట్లో అన్ని కార్స్ 4 cylinders లేదా 6 cylinders యూజ్ చేసి రెడీ చేసేవారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైము 624cc డబల్ సిలిండర్ యూజ్ చేసి ఒక కార్ని డిజైన్ చేసిన, అది కూడా సక్సెస్ఫుల్గా డిజైన్ చేసిన కంపెనీగా టాటా మోటార్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. టాటా నానోలో ఉపయోగించిన ఇంజిన్, ట్రాన్స్మిషన్ డివైజెస్ ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే వాళ్ళకి మొత్తం 34 పేటెంట్ రైట్స్ కూడా వచ్చాయి. ఇలా చాలాసార్లు డిజైన్ చేసి చివరిగా ఫైనల్ డిజైన్కి వచ్చిన తర్వాత రతన్ టాటా గారు ఆ డిజైన్ చూసి చిన్న అడ్వైజ్ ఇచ్చారు. అదేంటంటే ఆ కారు ముందు భాగం చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది, అంటే ఎవరో కట్ చేసినట్టు కనిపిస్తుంది. సో సార్ ఏం చేశారంటే ఆ ముందు భాగాన్ని ఒక 50 mm పెంచమని చెప్పారనమాట. సో ఇలా పెంచడం వల్ల ఏం జరిగిందంటే ఈ 50 mm వినడానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, 50 mm అని అనిపించవచ్చు. కానీ ముందు భాగంలో 50 mm రేంజ్ పెంచడం వల్ల వాళ్ళకి లోపల చాలా స్పేస్ అయితే లభించింది. ఈ ఎక్స్ట్రా 50 mm వల్ల టాటా నానో ఒక ప్రత్యేకమైన రూపం వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని కార్స్కి దాదాపు ఇంజిన్ ఫ్రంట్ భాగంలో ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ నుంచి కారు బ్యాక్ వీల్ సైడ్కి రావడానికి కొంచెం ఇంకా చాలా ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం అవుతుంది. కానీ ఇక్కడే టాటా నానో చాలా కొత్తగా ఆలోచించింది.
సో ఇలా ఇంజిన్ని ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల ఎనర్జీ చాలా వరకు తగ్గిపోయి టాటా నానో తయారు చేయడానికి కొంచెం ఖర్చు కూడా బాగా తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఇలా చేయడం వల్ల లోపల కూర్చునే ట్రావెలర్స్కి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ పెరిగినట్టు అనిపించింది. జనరల్గా చెప్పాలంటే ఈ టాటా నానో కారు అప్పట్లో ఫేమస్ అయిన మారుతి 800 కారులోని బూట్ స్పేస్ కంటే 21% ఎక్కువ. సాధారణంగా ఒక కారు బాడీ 2 ప్రధాన భాగాలతో తయారవుతుంది. ఫస్ట్ది చాసిస్ అంటే ఏంటంటే మన శరీరంలోని ఎముకలు అంటే స్కెలిటన్ ఎలా ఉంటాయో ఒక కారు కూడా చాసిస్ అనేది ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. ఈ చాసిస్ మీద మిగిలిన బయటికి కనిపించే ప్యానల్స్ అనేవి ఫిక్స్ చేసి టోటల్గా ఒక డిజైన్ అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కానీ టాటా మోటార్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కూడా స్పెషల్గా ఆలోచించారు. అదేంటి, వాళ్ళు 2 వీలర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. 2 వీలర్స్లో అయితే చాసిస్ అని స్పెషల్గా ఉండదు, అక్కడ సింగిల్ లేయర్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని టాటా నానో గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే ఈ టాటా నానోని కూడా సింగిల్ లేయర్ బాడీగా తయారు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. దీనివల్ల ఖర్చు సగానికి సగం తగ్గిపోయింది. ఖర్చుని ఇంకా తగ్గించడానికి ఫస్ట్ టాటా నానోకి ఓన్లీ 2 డోర్స్ మాత్రమే ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే ఫస్ట్ సీట్లోంచి వాటిని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. కానీ తర్వాత ఏమైంది తెలీదు, అంటే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని దానికైతే మళ్ళీ 4 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఒక కార్ని రెడీ చేసాం అనుకోండి, ఫస్ట్ ఆ కార్ రెడీ అయిన తర్వాత దాని ప్రైస్ని ఫిక్స్ చేస్తారు. కానీ టాటా నానో విషయంలో అయితే అలా జరగలేదు. ఫస్టే 1 lakh అని ఫిక్స్ అయిపోయారు. అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఈ 1 lakh తగినట్టు కారులో ప్రతి పార్ట్, ప్రతి ఇంటీరియర్, ప్రతి ఫీచరు కూడా ఆ 1 lakh తగినట్టుగానే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంత పెద్ద రేంజ్లో టాటా నానో కార్స్ని ఉత్పత్తి చేయాలంటే వాళ్ళకి ఒక పెద్ద ఫ్యాక్టరీ అవసరమైంది. సో 2006 పశ్చిమ బెంగాల్లో సింగూర్ అనే ప్రాంతంలో 667 acres పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్కి ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఒక పెద్ద తప్పు చేసింది. అదేంటంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ భూములు ఏదైతే లీజ్కి ఇచ్చిందో అది పక్కా వ్యవసాయ భూమి, అంటే సాగు భూమి. నెక్స్ట్ ఆ భూములు ఇచ్చేటప్పుడు టాటా మోటార్స్కి అక్కడ ఉండే రైతుల డెసిషన్ కానీ నెక్స్ట్ వాళ్ళ ఒప్పుకోలు కానీ తీసుకోకుండానే ఆ భూముల్ని వాళ్ళకి ఇచ్చేసింది. సో ఇలా నచ్చినట్టు భూములు టాటా ప్లాంట్కి ఇచ్చేయడం వల్ల అక్కడున్న రైతుల్లో టాటా ప్లాంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే మొదలైంది. పర్సనల్గా టాటా ప్లాంట్ ఎంప్లాయీస్ మీద కూడా చాలా దాడులు అయితే చేశారు. మొత్తం నిర్మాణం పూర్తవడానికి అక్కడ చాలా పోలీసుల భద్రత కూడా అవసరం వచ్చింది. 2 సంవత్సరాల కాలం 1500 కోట్ల పెట్టుబడి 95% పూర్తయినప్పటికీ కూడా ఆ ప్లాంట్లో కేవలం 2 నానో కార్లు అయితే తయారయ్యాయి. సో ఈ పరిస్థితులన్నీ చూసి రతన్ టాటా సార్కి మొత్తం విసిగిపోయి ఒక డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే టాటా మోటార్స్ పశ్చిమ బెంగాల్ విడిచి బయటికి వెళ్తుందని చెప్పారు. టాటా మోటార్స్ ఇలా పశ్చిమ బెంగాల్ నుంచి బయటికి వెళ్తుందని ప్రకటించగానే గుజరాత్ సీఎం అయిన అప్పటి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రతన్ టాటా సార్కి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే వెల్కమ్ టు గుజరాత్ అని. సో ఈ టాటా ప్లాంట్ అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కి షిఫ్ట్ అయింది. ఇదిలా ఉంటే పూణేలో 4 సంవత్సరాల పాటు టాటా నానో కోసం తయారు చేసిన ఒక మోడల్ని చివరిగా ప్రపంచానికి పరిచయం చేయడానికి టాటా నానో బృందం సిద్ధమైంది. 2008 జనవరి ఢిల్లీలో భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శన 9th ఆటో ఎక్స్పో జరిగింది. ఇక్కడే టాటా నానోని ప్రపంచం ముందు ఆవిష్కరించాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రతన్ టాటా సారే స్వయంగా ఒక తెల్లటి నానో కార్ని తీసుకుని స్టేజ్ మీదకి వచ్చారు. అప్పుడేం జరిగింది, 1 lakh కారు అసాధ్యం అని చెప్పిన వాళ్ళంతా ఎగతాళి చేసిన ఆ కారు స్టేజ్ మీదకి వచ్చి నిలబడింది. అది చూడగానే ఆ స్టేజ్ అంతా చప్పట్లతోనే మారుమోగిపోయింది. కానీ అందరిలోనే ఇంకో డౌట్ వచ్చింది. అదేంటంటే అప్పటికే నానో కార్ అనౌన్స్ చేసి 5 years అయింది. ఈలోపు రబ్బరు, స్టీలు, ప్లాస్టిక్ మొత్తం అన్ని రేట్స్ పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఈ కార్ రేంజ్ ఏమైనా మారుతుందా, లేదా ఇదైనా 1.2 నుంచి 1.5 మధ్య ఉండే అవకాశం ఉందా అని చెప్పి జనాలు ఆలోచిస్తున్న టైంలో రతన్ టాటా సార్ మైక్రోఫోన్ తీసుకుని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పటికీ ఈ కారు ధర ₹1,00,000. ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చామంటే ఇచ్చినట్టే అనౌన్స్ చేశాను. దాంతో ఇంకోసారి ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయిన క్రిజిల్ అంచనా ప్రకారం ఈ టాటా నానో రిలీజ్ వల్ల ఇండియన్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా 65% వరకు పెరుగుతుందని చెప్పి అంచనా వేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకే ప్రశ్న అడుగుతుంది, ఈ ₹1,00,000 కార్ నిజంగా ఇండియాని మార్చబోతుందా? 2009లో టాటా నానో అఫీషియల్గా లాంచ్ అయినప్పుడు దాని చుట్టూ విపరీతమైన హైప్ ఉండేది. SBA బ్రాంచ్లు, వెస్ట్ సైడ్, క్రోమా ఇలా 3000 సెంటర్స్లో అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో కేవలం 17 daysలోనే 2 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. అంతేకాదు టాటా మోటార్స్ అఫీషియల్ వెబ్సైట్లో 3 కోట్ల మంది సందర్శకులు అంటే విజిటర్స్ టాటా మోటార్స్ సైట్ని విజిట్ చేశారు. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది. కానీ ఇక్కడే టాటా మోటార్స్ ఒక అతిపెద్ద తప్పు చేసింది. అదేంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, ఈ కార్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి దగ్గరగా తీసుకెళ్దామని.
కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా టైర్ 1 టైర్ 2 సిటీస్లోనే ఉంటారు. కానీ టైర్ 1 టైర్ 2 సిటీస్లోని ఈ టాటా నానో కార్ని బుక్ చేసుకోవడానికి సరైన డీలర్షిప్ని టాటా మోటార్స్ అసలు ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దానికి బదులుగా ఈ టాటా నానో కార్ని పెద్ద పెద్ద ప్రీమియం సిటీస్లో ఉంచేవారు. అక్కడ ఏంటి పెద్ద పెద్ద షోరూంలో పెట్టేవారు ఈ కార్ని. అది కూడా ఏంటి పెద్ద పెద్ద కార్స్ ఉంటే చూస్తే టాటా సఫారీ లాంటి కార్స్ వాటి పక్కన పెట్టేవారు. దీనివల్ల ఏం జరిగింది, అప్పటి వరకు చిన్న చిన్న బైక్స్ ఆటోస్ నడుపుకునే వ్యక్తి మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఇలాంటి షోరూమ్కి రావడానికి ఫస్ట్ భయపడేవారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కారు కొనడానికి ఫైనాన్సింగ్. జనరల్గా ఈ కార్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కారు కొనడం కోసం లోన్కి వెళ్ళేవారు. లోన్ కోసం వెళ్ళిన బ్యాంకులు ఏం చేసి వాళ్ళ క్రెడిట్ హిస్టరీ, వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసేవాళ్ళు. జనరల్గా వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అవడం వల్ల వాళ్ళకి పెద్దగా క్రెడిట్ స్కోర్ కూడా ఉండేది కాదు. సో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ లోనే రిజెక్ట్ చేసేవారు. ఇక టాటా మోటార్స్ ఇంకో కండిషన్ పెట్టింది. అదేంటంటే కారు కొనడానికి 1 lakh ముందే పేమెంట్ చేయాలి. ఇచ్చాక కారు కూడా 1 year తర్వాత డెలివరీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకే ఒక ఉత్పత్తి చేసే సంస్థ, అది కూడా గుజరాత్లో ఉంది. సో కార్ డెలివరీ చేయడానికి కూడా వాళ్ళు 1 year పాటు తీసుకునేవాళ్ళు. ఒక మధ్యతరగతి కుటుంబానికి లోన్ లేకుండా కారు కోసం 1 lakh పే చేయడం, ఆ తర్వాత కారు కోసం 1 year పాటు వెయిట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. సో చాలామంది కారు కొనడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల టాటా ఏం చేసింది, నానో కార్ని తయారు చేయడం ఈజీ చేసింది, కానీ కొనడానికి మాత్రం చాలా చాలా కష్టం చేసింది. టాటా నానో కార్ను కొన్న కస్టమర్స్ రివ్యూస్ అయినా బాగున్నాయంటే అది లేవు. 2010లోని ముంబైకి చెందిన ఒక ఫ్యామిలీ టాటా షోరూమ్ నుంచి కార్ను కొని జస్ట్ 45 minutes మాత్రం డ్రైవ్ చేసింది. వెంటనే ఇంజిన్లోంచి పొగ రావడం స్టార్ట్ అయింది. ఇలాగా 2010లో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. అన్ని ఇన్సిడెంట్స్లోనే ఒకటే కామన్, ఇంజిన్లోంచి పొగ రావడం లేదా మంటలు రావడం. ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత గ్లోబల్ NCAP ఈ టాటా నానో కార్ మీద క్రాష్ టెస్ట్ చేసింది. ఈ క్రాష్ టెస్ట్లో టాటా నానో ఓన్లీ 64 km స్పీడ్తో వెళ్ళి ఒక గోడకి కొట్టింది. అలా కొట్టడంతోనే టాటా నానో బాడీ అంతా తుక్కు అయిపోయింది. దీంతోనే ఆ సంస్థ ఏం చేసింది, దీనికి సేఫ్టీలో 0 రేటింగ్స్ ఇచ్చింది. సో సేఫ్టీ రేటింగ్స్ 0 ఇవ్వడం వల్ల టాటా నానో సేఫ్ కాదు అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అంతేకాదు టాటా నానో కారు కొనడం అంటే ఒక అడ్జస్ట్మెంట్కి కొనడం. ఎందుకంటే ఇందులో AC లేదు, పవర్ స్టీరింగ్ లేదు, పవర్ విండోస్ లేవు, నెక్స్ట్ దానిలో ఉపయోగించిన ఎయిర్ బ్యాగ్స్లో కూడా క్వాలిటీ లేదు, ఒకే ఒక వైపర్ ఉండేది, సైడ్ మిర్రర్ కూడా ఒకటే ఉండేది. ఇంకా ఏంటంటే కారు చక్రాలకి 4 bolts బదులు 3 bolts ఫిక్స్ చేశారు. ఇంజిన్ సౌండ్ కూడా వింటే ఆటో రిక్షా సౌండ్ వచ్చేది. లోపల ఇంటీరియర్కి ఉపయోగించిన ప్లాస్టిక్ కానీ ఏవి క్వాలిటీగా లేవు. నెక్స్ట్ హైవే మీద వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం అయ్యేది. దానిలో అసలు పవర్ లేదు, యాక్సిలరేషన్ కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే దాని ఇంజిన్ కెపాసిటీ ఓన్లీ 15 liters అవడం వల్ల ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలంటే చాలాసార్లు బండి నాపి పెట్రోల్ ఫిల్ చేసుకోవాల్సి వచ్చేది. మొత్తానికి టాటా నానోలోని ప్రతి ఫీచర్ దాని ఖర్చు తగ్గించడానికి చేసిన ఒక రాజీలా మాత్రమే ఉండేది. నెక్స్ట్ చూడడానికి కూడా లుక్ కూడా అంతగా బాగుండేది కదా, ఇది యాక్సిడెంట్ అయిన కారులో ఉండేది. అంతేకాదు బ్లూంబర్గ్ లాస్ట్ 50 yearsలో రిలీజ్ చేసిన కార్లో అత్యంత చూడడానికి అందవిహీనంగా ఉండే కార్ లిస్టులో టాటా నానోని కూడా చేర్చింది. దీనికి తోడు వరల్డ్ చీపెస్ట్ కార్ అనే ట్యాగ్ లైన్ కూడా టాటా నానో డ్యామేజ్కి బాగా హెల్ప్ అయింది. సో ఇక టాటా మోటార్స్ చేసిన తప్పు ఏంటంటే టాటా నానోని వరల్డ్ చీపెస్ట్ కార్ అని చెప్పడం. దీనివల్ల ఏం జరిగింది, జనరల్గా మనం ఏమనుకుంటాం, మనం కారు కొన్నామంటే దాని అర్థం ఏంటి, మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యాం, ఫైనాన్షియల్గా ఒక స్టెప్ పైకి ఎక్కామని. కానీ జనాల్లో ఇప్పుడు టాటా నానో కారు కొంటే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళు ఒక స్టెప్ కిందకి దిగారు, వాళ్ళు ఏ కారు కొనలేక టాటా నానో కార్ని ఎంచుకున్నారు అని చెప్పి ఫీల్ అయ్యిందనమాట. సో చాలామంది టాటా నానోని కొనడం కంటే బజాజ్ పల్సర్ కొనడం హ్యాపీ అని చెప్పి ఫీల్ అయ్యారు. వైపు టాటా నానో కాంపిటేటర్స్ అయిన మారుతి 800, మినీ వోక్స్వ్యాగన్ బీటిలో టాటా నానో చేసిన తప్పుల్ని అస్సలు చేయలేదు. వాళ్ళు కొత్త మోడల్స్ని దింపినప్పుడు చీప్ అస్సలు ఎంచుకోలేదు. వాళ్ళు క్వాలిటీ మీద, అఫోర్డబిలిటీ మీద చాలా దృష్టి అయితే పెట్టారు. దీనివల్ల కారు కూడా రిచ్గా కనిపించాయి వాళ్ళ కార్లు. సో జనాలు కూడా టాటా నానో కొనడం కంటే 1 లక్ష ఎక్కువ వేసి ఆ కార్లు కొనడం వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో అప్పటికే టాటాలో ఉన్న ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళకి ఇంకో దెబ్బ కూడా తగిలింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ నుంచి. వీళ్ళు ఏం చేశారు, టాటా నానో రిలీజ్ అవ్వగానే సెకండ్ హ్యాండ్ కార్స్ మీద 30% వరకు తగ్గించేశారు. సో ఇప్పుడు కస్టమర్స్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి, వరల్డ్ చీపెస్ట్ కార్ అయిన టాటా నానోని కొనడం, లేదా వ్యాగనార్, మారుతి వంటి కార్లు సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం. అయినప్పటికీ కస్టమర్లు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎందుకంటే వాటిలో సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ కొత్త కార్ అయిన టాటా నానో కంటే కూడా ఎక్కువగా ఉండేది. టాటా మోటార్స్ వాళ్ళ మెయిన్ మోటో ఏంటి, బైక్ నడిపే వాళ్ళని టాటా నానో కార్ కొనిపించడం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే బాగా జరిగిపోయింది.
ఎందుకంటే ఈ టాటా నానో కార్కి సేఫ్టీ లేదు, ఒక లుక్ లేదు, నెక్స్ట్ కార్ కొనాలంటే ముందే ₹1,00,000 చెల్లించాలి. ఇవన్నీ చూసి బైక్ నడిపే వాళ్ళు అసలు టాటా నానో కార్ని కూడా చూడలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బైక్ని మెయింటైన్ చేయడం కంటే కార్ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బజాజ్ కంపెనీ వాళ్ళు లేదా హీరో హోండా కంపెనీ వాళ్ళు రకరకాల డిజైన్లు అయితే మళ్ళీ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో దీనివల్ల ఏం జరిగింది, టాటా నానో అమ్మకాలు ఇంకా గణనీయంగా పడిపోయాయి. ఇప్పుడే టాటా మోటార్స్ ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే టాటా నానో బ్రాండింగ్ విషయంలోనే చాలా పెద్ద తప్పు జరిగింది అని. 2010 నుంచి 2012 మధ్యలో టాటా వాళ్ళు ఏం చేశారంటే టాటా నానో డిజైన్కి చాలా మార్పు అయితే చేశారు. సైడ్ మిర్రర్స్ ఇచ్చారు, ఇంటీరియర్ డిజైన్స్ మార్చారు, రకరకాల కొత్త రంగుల్లో టాటా నానోని దించారు. నెక్స్ట్ టాటా నానోని ప్రచారం చేయడానికి చాలా క్యాంపెయిన్స్ కూడా పెట్టారు. ఆ తర్వాత 2014లో టాటా నానో ట్విస్ట్ అనే కొత్త మోడల్ తీసుకొచ్చింది. ఇందులో పవర్ స్టీరింగ్ అనే మోడల్తో పాటు చాలా ఫీచర్స్ని యాడ్ చేసింది. ఇది ఒక స్మార్ట్ కార్ అని చెప్పి ప్రచారం చేసింది. ఆ తర్వాత 2015లో జెనెక్స్ అని ఇంకొక కొత్త మోడల్ రిలీజ్ చేసింది. ఇందులో ఉండే ఫీచర్స్ ఇప్పటివరకు వచ్చిన నానో కార్స్లో ఉండే ఫీచర్స్ కంటే చాలా ఎక్కువ. సో ఈ టాటా జెనెక్స్లోని ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంకు, ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్, ఇంకా చాలా విషయాలు అప్గ్రేడ్ అయ్యాయి. కానీ ఇవన్నీ చేసినా సరే టాటా నానో అప్పటికే సేఫెస్ట్ కార్ కాదు, చీప్ కారు అనే అభిప్రాయం జనాల్లో బాగా వెళ్ళిపోయింది. కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే టాటా నానో కార్ రేటు 1 lakh నుంచి 2.36 lakhsకి వెళ్ళిపోయింది. సో ఆ రేటు దేంతో సమానం అంటే అప్పట్లో మారుతి 800 ఆల్టోతో సమానం. కానీ ఆ రేటు పెడితే జనాలు ఆ కార్లనే కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాటితో కంపేర్ చేస్తే టాటా నానో వాటికి అసలు పోటీనే కాదు. ఇదే టైంలో హ్యూండై మోటార్ కంపెనీ హ్యూండై ఇయాన్ అనే కొత్త మోడల్ తీసుకొచ్చింది. డాట్సన్ గో అని ఇంకొక కొత్త మోడల్ తీసుకొచ్చింది. ఈ కార్లు ఏం చేశాయి, టాటా నానోని బాగా అబ్జర్వ్ చేసి అది చేసిన తప్పులు రిపీట్ చేయకుండా మంచి సేఫ్టీతో, మంచి ఫీచర్స్తో కొత్త మోడల్స్ రిలీజ్ చేయడం వల్ల టాటా నానో అమ్మకాలు దాదాపు పడిపోయాయి. ఇన్ని దెబ్బలు తగిలిన టాటా మోటార్స్కి, టాటా నానోకి లాస్ట్ దెబ్బ ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? టాటా మోటార్స్ నుంచే వచ్చింది. సుమారు 3.2 lakhs రేట్తో వచ్చిన టాటా టియాగోలో మోడర్న్ ఫీచర్స్, మోడర్న్ ఇంటీరియర్, స్టైలిష్ లుక్ వల్ల మొత్తం అప్పటి వరకు వచ్చిన టాటా నానో కార్ల కంటే ఇది బెస్ట్ అనిపించుకుంది. దీనికోసం అయితే జనాలు ఎగబడ్డారు. దీనివల్ల ఏం జరిగింది, టాటా నానో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. మొత్తం లైఫ్ టైంలో టాటా నానో కనీసం 3 లక్షల కార్లు కూడా అమ్మలేకపోయింది. దాని ఫైనల్ మంత్ ఫిబ్రవరి 2019లో అయితే ఒక్క కారును మాత్రం అమ్మగలిగింది. 2008లో ప్రపంచం ముందుకి అంత గొప్పగా వచ్చిన కారు, రతన్ టాటా గారే స్వయంగా ఇంట్రడ్యూస్ చేసిన కారు 10 ఏళ్ళ తర్వాత ఆపేసినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక మీటింగ్ లేదు, ఒక రిపోర్ట్ లేదు, ఏమీ లేదు. నిశ్శబ్దంగా చరిత్రలో కలిసిపోయింది. రతన్ టాటా సారు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం కళ్ళకని ఎంతో ఇష్టపడి తయారు చేసిన కారు తన అంచనాలు అస్సలు అందుకోలేకపోయింది. దీనివల్ల మనకి ఏం తెలిసిందంటే ఎక్కడైనా సరే, ఏమైనా సరే, ఒక కారు అవనియండి, ఏమవనియండి, దాని బ్రాండింగ్ విలువ పడిపోయినప్పుడు, దాని గురించి జనాలు నమ్మనప్పుడు అది ఎక్కడ పనిచేయదు. ఇలాంటిది మార్కెటింగ్ రంగంలో అయితే ఇంకా చాలా ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. టాటా అన్నీ బాగానే చేసింది, కానీ దాని బ్రాండింగ్ విషయంలో చాలా తప్పు చేసింది. ఎప్పుడైతే తనని తాను చీపెస్ట్ కార్ అని ప్రపంచం ముందుకు తీసుకువచ్చిందో అక్కడే అది ఫెయిల్ అయింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా టాటా నానో కార్ని ఇప్పటికీ వాడుతున్నట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటితో అయితే ఈ వీడియో నేను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జూన్ 11, 2026 మెక్సికో సిటీ. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. 48 దేశాలు, 104 మ్యాచ్లు, కోట్లాది అభిమానులు. ప్రతి జెండా వెనుక ఒక దేశం, ఒక కళ ఉంది. కానీ ఆ జెండాల మధ్య ఒక జెండా మాత్రం కనిపించడం లేదు. అదే మన ఇండియన్ ఫ్లాగ్. 140 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న కంట్రీ. కానీ ఫుట్బాల్ వరల్డ్ కప్కి కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయింది. మన ఇండియాలో ఫుట్బాల్ గురించి మాట్లాడితే చాలామంది సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే మనకు అసలు ఒక నేషనల్ టీం ఉందనే విషయమే చాలామందికి తెలియదు. మన టీం ప్లేయర్స్ నేమ్స్ కూడా తెలియదు. మనలో చాలామంది ఫుట్బాల్ అసలు మన ఆట కాదు, మనకి ఫుట్బాల్లో పెద్దగా టాలెంట్ లేదు, మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఒక వీక్ టీం అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఒకప్పుడు ఇండియా
ఆసియాలోనే అత్యంత బలమైన ఫుట్బాల్ టీమ్స్లో ఒకటి. 1947లో స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే ఇండియన్ ఫుట్బాల్ వేగంగా ఎదగడం ప్రారంభించింది. అప్పుడు దేశంలో క్రికెట్ కంటే ఫుట్బాల్కే ఎక్కువ అభిమానులు ఉండేవారు. కోల్కతా, హైదరాబాద్, కేరళ, గోవా ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఫుట్బాల్ అంటే చాలా క్రేజ్ ఉండేది. సరిగ్గా అప్పుడే ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎంట్రన్స్ ఇచ్చారు. ఆయనే సయ్యద్ అబ్దుల్ రహీం. ఇప్పటికీ కూడా ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో గొప్ప కోచ్ ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే చెప్తారు. ఈ అబ్దుల్ రహీం సార్ కోచ్గా ఉన్న టైంలో ఇండియన్ ఫుట్బాల్ టీం చాలా గొప్ప విజయాలు అందుకుంది. చాలా అద్భుతాలు చేసింది. 1951 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్, 1962 ఏషియన్ గేమ్స్లో ఇంకో గోల్డ్ మెడల్. ఆ సమయంలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల కంటే ఇండియన్ టీమే స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పేవారు. వరల్డ్ మీడియా కూడా ఇండియన్ ఫుట్బాల్ టీం అంటే చాలా గౌరవంగా చూసేది. ఇండియన్ ఫుట్బాల్ టీం ఫ్యూచర్లో వరల్డ్ ఫుట్బాల్లో గొప్ప స్టేజ్కి చేరుతుందని అందరూ అనుకున్నారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో అయితే భారత్ సెమీఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పటికీ ఒలింపిక్స్ ఫుట్బాల్ హిస్టరీలో ఇండియా సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇదే. అప్పటి వరకు ఒక్క ఫుట్బాల్ వరల్డ్ కప్లో కూడా ఆడిన దేశం ఒలింపిక్స్లో టాప్ 4 ర్యాంక్లో నిల్చుంది. అంటే మన టీంకి టాలెంట్ లేదు, ఫుట్బాల్ అంటే మన ఆట కాదు, మనకి ఆట రాదు అనే మాటలు టోటల్లీ రాంగ్. సో అయితే ఈ స్థాయి నుంచి ఇండియన్ ఫుట్బాల్ ఎలా కింద పడింది? అక్కడి నుంచి మొదలవుతుంది మన ఇండియన్ ఫుట్బాల్ డౌన్ఫాల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా ఒకసారి వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యింది. అది 1950 వరల్డ్ కప్ బ్రెజిల్లో జరుగుతోంది. ఆ టైంలో ఏషియా నుంచి చాలా టీమ్స్ పార్టిసిపేట్ చేయలేదు. సో ఇండియాకి డైరెక్ట్గా వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చింది. ఇండియన్ ఫుట్బాల్ టీం మొత్తం ప్రపంచం ముందు తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. బట్ అసలు ఆ ప్రయాణం ఎప్పటికీ జరగలేదు. సో జనరల్గా ఇండియన్ ప్లేయర్స్ షూస్ వేసుకోకుండానే ఫుట్బాల్ ఆడేవారు. బట్ యాజ్ పర్ ఫీఫా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లేయర్స్ అందరూ కూడా షూస్ వేసుకునే గేమ్ ఆడాలి. ఇందుకు ఇండియన్ ప్లేయర్స్ ఒప్పుకోలేదని, అందుకే ఇండియా బ్రెజిల్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదని పెద్ద రూమర్. సో నిజంగా షూస్ వేసుకోకపోవడమే కారణమా, లేదా దాని వెనుక మరింత పెద్ద కథ ఏమైనా ఉందా? భారత ఫుట్బాల్ వెనక్కి లాగిన మొదటి తప్పు ఇదే. మరి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే 1950 వరల్డ్ కప్ కథలోకి వెళ్లాల్సిందే. ఒక కొత్త దేశం, ఒక కొత్త జట్టు ప్రపంచ వేదికపై తమ పేరు వినిపించే అవకాశం. కానీ చివరికి భారత్ వరల్డ్ కప్కు వెళ్ళలేదు. సంవత్సరాల పాటు ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. ఇండియన్ ప్లేయర్స్ షూస్ లేకుండా ఆడేవారు. ఫిఫా మాత్రం షూస్ తప్పనిసరి అని చెప్పింది. అందుకే ఇండియా వరల్డ్ కప్ని అవాయిడ్ చేసింది అని చాలామంది నమ్మారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చరిత్రకారులు, ఫుట్బాల్ పరిశోధకులు చెబుతున్న వేరే విషయం, ప్రధాన సమస్య డబ్బు. బ్రెజిల్ వరకు జట్టును పంపించడానికి అవసరమైన నిధులు మన దగ్గర లేవు. వరల్డ్ కప్ ఇంపార్టెన్స్ కూడా అప్పట్లో అధికారులకు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఒలింపిక్సే పెద్ద టోర్నమెంట్ అనుకునేవారు. ప్రపంచం ఫుట్బాల్ వైపు వెళ్తుంటే ఇండియా మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఒక్కసారి ఊహించండి, 1950లో ఇండియా వరల్డ్ కప్ ఆడి ఉంటే దేశంలో ఫుట్బాల్ పట్ల ఆసక్తి ఎంతో పెరిగేది. ఎంతోమంది పిల్లలు ఈ ఆటను ఎంచుకునేవారు. చరిత్ర మొత్తం మారిపోయేది. కానీ అలా జరగలేదు. అదే ఇండియన్ ఫుట్బాల్ భవిష్యత్తును మార్చిన మొదటి పెద్ద ఇన్సిడెంట్. కానీ అదే సమయంలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు పెద్ద ప్రణాళికతో ముందుకెళ్ళాయి. వాళ్ళు అకాడమీలు నిర్మించారు, యూత్ ఫుట్బాల్పై పెట్టుబడులు పెట్టారు, ప్రపంచ స్థాయి కోచ్లను తీసుకొచ్చారు. కానీ ఇండియా మాత్రం గత విజయాల మత్తులో ఉండిపోయింది. కొత్త ప్లాన్ లేదు, కొత్త పెట్టుబడులు లేవు, కొత్త ఆలోచనలు లేవు. 1970స్లో, 1980స్లో, 1990స్లో జపాన్, కొరియా, సౌదీ అరేబియా లాంటి మనకంటే చిన్న దేశాలు పక్కా ప్లానింగ్తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్ళాయి. కానీ ఇండియా మాత్రం వెనక్కి జారిపోయింది. ఎవ్వరూ పెద్దగా గమనించలేదు. ఎందుకంటే అప్పటికే మరో ఆట దేశాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఆ ఆట పేరు క్రికెట్. ఇండియాలో ఫుట్బాల్ని చంపింది కేవలం మన దగ్గర డబ్బు లేకపోవడం లేదా ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడమే కాదు, క్రికెట్ కూడా. ఎలా? అదే ఈ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. (1983) ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీని పూర్తిగా మార్చేసిన సంవత్సరం. ఎవ్వరూ ఊహించని పని జరిగింది. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది.
దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మొట్టమొదటిసారి క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్గా మారిపోయింది. టీవీ ఛానల్స్ క్రికెట్ని చూపించడం ప్రారంభించాయి. కంపెనీలు క్రికెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. స్పాన్సర్లు, ప్రకటనలు, డబ్బు అన్నీ ఒక ఆట చుట్టూనే తిరగడం మొదలైంది. మరోవైపు ఫుట్బాల్ నెమ్మదిగా అందరి దృష్టి నుంచి మాయమవుతోంది. ఒకవైపు నిండిపోయిన క్రికెట్ స్టేడియాలు, మరోవైపు ఖాళీగా ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్. టాలెంట్ లేక కాదు, ఇంట్రెస్ట్ లేక కాదు, కానీ అవకాశం మాత్రం అస్సలు దొరకడం లేదు. పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని క్రికెట్ వైపు ఎక్కువగా ప్రోత్సహించేవారు. అసలు ఫుట్బాల్ అనే ఒక గేమ్ ఉంది అని కూడా మర్చిపోయారు. ఎందుకంటే క్రికెట్లో డబ్బు ఉంది, పేరుంది, అక్కడ ఫ్యూచర్ ఉంది. అదే టైంలో ఫుట్బాల్లో అసలు అవకాశాలు లేవు, కమిట్మెంట్స్ లేవు, జీతాలు లేవు, కనీసం గ్రౌండ్స్ కూడా లేవు. ఎంతోమంది ప్రతిభావంతులైన పిల్లలు ఫుట్బాల్ మధ్యలోనే వదిలేశారు. కానీ క్రికెట్ సక్సెస్ ఒక్కటే దీనికి కారణం కాదు. ఇండియన్ ఫుట్బాల్ని ఇంకా ఎక్కువగా దెబ్బతీసింది మన ఫుట్బాల్ వ్యవస్థ. ఏ దేశంలోనైనా ఫుట్బాల్ విజయం సాధించాలంటే బలమైన వ్యవస్థ అవసరం. యూరప్, జపాన్, దక్షిణ కొరియాలో ప్రతి వయసు పిల్లల కోసం అకాడమీలు ఉంటాయి. టాలెంట్ను చిన్నప్పటి నుంచే గుర్తిస్తారు. అదే భారత్లో చాలా చోట్ల పిల్లలకు సరైన గ్రౌండ్ కూడా లేదు. చాలా రాష్ట్రాల్లో యూత్ లీగ్లు సరిగ్గా జరగవు. స్కౌటింగ్ చాలా బలహీనంగా ఉంటుంది. కోచింగ్ స్టాండర్డ్స్ కూడా అస్సలు బాగోవు. 140 కోట్ల ఉన్న జనాభాలో ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎందుకు రావడం లేదు? సమాధానం టాలెంట్ కొరత కాదు, టాలెంట్ను వెతికి తీసుకురావడంలో ఫెయిల్యూర్స్. ఎక్కడో ఒక గ్రామంలో మరో సునీల్ ఛేత్రి ఉండొచ్చు, మరో స్టార్ ఫుట్బాలర్ ఉండొచ్చు, కానీ అతను గుర్తించే వ్యవస్థ లేకపోతే ఆ టాలెంట్ అక్కడే ముగిసిపోతుంది. ఇదే సమయంలో జపాన్ ఒక నిర్ణయం తీసుకుంది, దక్షిణ కొరియా ఒక నిర్ణయం తీసుకుంది. ఫుట్బాల్ను జాతీయ ప్రాజెక్టుగా మార్చారు. నేడు జపాన్ వరుసగా వరల్డ్ కప్లు ఆడుతోంది, వరల్డ్ బెస్ట్ టీంలను ఓడిస్తోంది. కానీ ఇండియా మాత్రం ఇప్పటికీ టీవీల ముందు కూర్చుని వరల్డ్ కప్ చూస్తోంది. అయితే అన్ని చెడ్డవార్తలే కావు. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ ఫుట్బాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు పేరే ఇండియన్ సూపర్ లీగ్. 2014 భారత్ ఫుట్బాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇండియన్ సూపర్ లీగ్. ఏళ్లుగా చీకట్లో ఉన్న భారత్ ఫుట్బాల్కి కొత్త వెలుగులాంటిది. స్టేడియాల్లో అభిమానులు పెరిగారు, టీవీలో ఫుట్బాల్ కనిపించడం మొదలైంది, స్పాన్సర్లు రావడం మొదలైంది, ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఇండియాకు వచ్చారు, అంతర్జాతీయ కోచ్లు వచ్చారు. ఒక్కసారిగా అందరి దృష్టి మళ్ళీ ఫుట్బాల్ వైపు తిరిగింది. ఏళ్ల తర్వాత ఇండియన్ పిల్లలు దేశీయ ఫుట్బాల్ మ్యాచ్లు చూడడం ప్రారంభించారు. కానీ ఒక్క లీగ్ ఉండటం మాత్రమే సరిపోతుందా? జపాన్ వరల్డ్ కప్ వరకు తీసుకెళ్లింది ఒక లీగ్ కాదు, వారి యూత్ సిస్టమ్. జర్మనీని ప్రపంచ ఛాంపియన్ చేసింది కూడా ఒక టోర్నమెంట్ కాదు, వారి ఫుట్బాల్ నిర్మాణం. ఇండియాలో ఇంకా వేలాది మంది పిల్లలకు సరైన శిక్షణ అందడం లేదు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఫుట్బాల్లో సరైన సదుపాయాలు కూడా లేవు. చాలా బలహీనంగానే ఉంది వ్యవస్థ. సో ఇండియన్ సూపర్ లీగ్ అనేది మంచి ప్రారంభమే, కానీ అది పూర్తి పరిష్కారం మాత్రం కాదు. ఇండియన్ ఫుట్బాల్లో ఒంటి చేతులతో మూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే సునీల్ ఛేత్రి. దేశం మొత్తం క్రికెట్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి భారత్ ఫుట్బాల్ బ్రతికించడానికి పోరాడుతున్నాడు. గోల్స్ చేశాడు, మ్యాచ్లు గెలిపించాడు, ఇండియాని ఎన్నోసార్లు ముందుకు నడిపించాడు. ఒకసారి అయితే మ్యాచ్లు చూడడానికి అభిమానులు రావడం లేదని స్వయంగా వీడియో పెట్టి ప్రజలను స్టేడియంకి రమ్మని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. Come and watch in the stadiums. Come and watch us in the stadiums. You guys have no idea how important you guys are and how important your support is. So today I'm requesting you, all of you, 4th, 7th and hopefully 10th June we are playing in Mumbai. Please come and support us, encourage us, watch us, abuse us, criticize us, talk about the game, go back home, have discussions, make panels, but please get involved. This is a very, very important time and juncture in Indian football, and football in India needs you guys. So here I'm requesting you, please come and watch us in the stadium, now in Mumbai, and whenever we play, wherever we play, if you're in the same city, come to the stadiums and watch us. Please. Jai Hind. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేడియాలు మొత్తం నిండిపోయాయి. ఒక ప్లేయర్ తన దేశంలో తన ఆటను బ్రతికించుకోవడానికి అభిమానులు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సునీల్ ఛేత్రి ఒక లెజెండ్, కానీ ఒక దేశం భవిష్యత్తు ఒక్క ఆటగాడిపై మాత్రమే ఆధారపడకూడదు. ప్రశ్న ఏంటంటే సునీల్ ఛేత్రి తర్వాత ఎవరు? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఎప్పుడైనా ఫీఫా వరల్డ్ కప్ ఆడుతుందా? సమాధానం ఎస్. కానీ అదంత సులభం కాదు. దీనికి మరిన్ని అకాడమీలు కావాలి, మరిన్ని గ్రౌండ్లు కావాలి, మరిన్ని కోచ్లు కావాలి, మరిన్ని యూత్ లీగ్లు కావాలి. ముఖ్యంగా ఫుట్బాల్ని 50 years ప్రాజెక్ట్గా చూడాలి. జపాన్ ఒక్క రాత్రిలో వరల్డ్ కప్ జట్టు కాలేదు, వాళ్ళు దశాబ్దాల పాటు కష్టపడ్డారు. ఇండియా కూడా చేయగలదు. టాలెంట్ ఉంది, జనాభా ఉంది, మనకు అభిమానులు కూడా ఉన్నారు. కావాల్సింది ఒక్కటే,
సరైన వ్యవస్థ. ఇండియా వరల్డ్ కప్ చేరుకుపోవడానికి కారణం ఇండియన్స్ ఫుట్బాల్ ఆడకపోవడం కాదు, దశాబ్దాలుగా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మిస్ అయిన అవకాశాలు, బలహీనమైన వ్యవస్థ. 1950లో వచ్చిన అవకాశాన్ని కోల్పోయాం. తర్వాత ప్రపంచం చాలా ముందుకెళ్ళింది, కానీ మనం చాలా వెనకబడ్డాం. కానీ స్టోరీ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు ఎక్కడో ఒక చిన్న గ్రామంలో దుమ్ముతో నిండిన ఒక మైదానంలో ఒక చిన్న పిల్లవాడు ఫుట్బాల్ ఆడుతూ ఉండవచ్చు. బహుశా తనే భారత్ను మొదటిసారి వరల్డ్ కప్ తీసుకెళ్లే ఆటగాడు కావచ్చు.